తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సీరియల్ అంతా ఎండ్ అయ్యేసరికి సిల్వర్ స్క్రీన్ మీద ఒక 3 hours సినిమా కూడా రిలీజ్ చేస్తారు మీరు జగదాత్రి అని చెప్పి. రెగ్యులర్ అత్త కోడలది కాకుండా లేదా ఒక హస్బెండ్ కి ఇద్దరు పిల్లలు కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతకుముందు ఫ్యామిలీ డ్రామా అనేది అందరికీ ఉండేది, అత్త కోడళ్ళ మధ్య కానీ ఒక కుటుంబం వేరే కుటుంబం మధ్య, కుటుంబంలో ఉండే పాలిటిక్స్ ఇవే ఉండేవి ఎప్పుడు సీరియల్స్ లో. మీరు ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు దీనిలో. ఒకవేళ అదే ఐ మీన్ జీవోలు ఇచ్చిన అర్లియర్ డేస్ లో ఒకవేళ అది కనెక్ట్ అవ్వట్లేదు అని అనిపించుంటే మీరు కూడా మార్చేసేవారా ఒరవడి? కనెక్ట్ అవ్వట్లేదు అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే పర్సనల్ లైఫ్ లో ఏంటంటే పెళ్లి ఇవన్నీ మీ గురించి పెళ్లి అయినట్టు ఎక్కడ వినలేదు మేము. ఇంట్లో ఎలాంటి రెస్పెక్ట్ వచ్చింది మీకు? బికాజ్ ఒక అమ్మాయిని ఒక హీరో అంటే ఒక మంచి రేంజ్ లో చూపించడం, ఒక ఉమెన్ పవర్ ని చూపించడం, ఒక ఇంట్లో అంత పట్టించుకోరా? ఎప్పుడైనా తిట్టుకున్నారా సీరియల్స్ ని? ఫుడ్ అదే ఇంట్లో కానీ అదే పాపం ఊరికే వదలదు కదండి. ఇప్పటికప్పుడు జగదాత్రి ఎంత ప్లాన్ చేసుకున్నారు? ఎన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకున్నారు? అంత ఏం ప్లాన్ చేయలేదు. నెక్స్ట్ వీక్ లో మంచి క్రైమ్ వచ్చిందంటే అది ఆ సినిమా మీద వేసుకోవడం. యాజ్ ఆఫ్ నౌ మీరు మీ లైఫ్ లో ఒక క్రిటికల్ డే ఏమన్నా ఫేస్ చేస్తారా జగదాత్రి విషయంలో? లేదు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒక అబ్బాయిని కొట్టానని బ్యాన్ అయ్యాను. అది కొట్టినందుకు బ్యాన్ చేయలేదు. కాకపోతే ఇక్కడ తెలుగు వాళ్ళకి ఏదో నేటివ్లోకి లాగడానికి చాలా పరిధులు ఉంటాయి, అవన్నీ మీరు లాక్కొచ్చి ఇందులోకి వచ్చి తీసుకొచ్చారు. జస్ట్ ఆర్టిస్టుల క్యారెక్టరైజేషన్ తీసుకొని తర్వాత బ్రేక్ చేశారు. మీరు సినిమా కథలు ఏమన్నా రాసుకుని పెట్టుకున్నారా పక్కన? ఏంటి 6 జానర్స్ ఏంటి? ఒకటి లవ్ స్టోరీ ఉంది, అందులో 3 క్రైమ్ మీద. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఉన్న వ్యక్తి ఎవరంటే, సో బేసికలీ మనం సీరియల్స్ అంటే ఫ్యామిలీ డ్రామా అని అనుకుంటూ ఉంటాం. దానిని బ్రేక్ చేశారనమాట. అప్పట్లో ఆర్జీవి గారు సత్య సినిమా తీసి ఏదో పాత్ బ్రేకింగ్ సినిమా తీశారు అని, సందీప్ రెడ్డి వంగ గారు అర్జున్ రెడ్డి సినిమా తీసి ఒక పాత్ బ్రేకింగ్ సినిమా తీశారు అన్నట్టు సీరియల్స్లో ఈయన ఒక పాత్ బ్రేకింగ్ సీరియల్ తీశారనమాట. యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ని తీసుకొచ్చారు జగదాత్రి అనే సీరియల్తో. భార్గవ్ శాఖమూరి గారు డైరెక్టర్, మాట్లాడదాం. హాయ్ భార్గవ్ గారు, బాగున్నారా? బాగున్నారా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే టీఆర్పీ టాప్లో నిలవడం అనేది బేసికల్లీ ఇది ఒక రీమేక్ అనాలి, సీరియల్స్లో బెంగాలీ రీమేక్. కాకపోతే ఇక్కడ తెలుగు వాళ్ళకి ఏదో నేటివ్లోకి లాగడానికి చాలా పరిధులు ఉంటాయి, అవన్నీ మీరు లాక్కొచ్చి ఇందులోకి వచ్చి తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆ స్ట్రగుల్స్ చెప్పండి. అసలు మీకు ఒక అవుట్లైన్ ఇచ్చేస్తారు, ఈ లోపలే దున్నుకోవాలి, బయటకు వెళ్ళకూడదు, నువ్వు ఎక్కడ దున్నుకున్నా. 20 ఎపిసోడ్స్ దాకా బెంగాలీ చేసాము. జస్ట్ ఆర్టిస్టుల క్యారెక్టరైజేషన్ తీసుకొని తర్వాత బ్రేక్ చేసాం. ఓన్ స్టోరీ వెళ్ళి సోషల్ కాజ్ మీద ఎక్కువ వెళ్తాం. రెగ్యులర్ గా మనం న్యూస్ లో ఏం చూస్తామో వాటి మీద ఒక స్టోరీ వేసుకొని వాటిలో వెళ్దాం. హనీమూన్ మాట జరిగింది రీసెంట్ గా, అది ఒకటి వేసుకున్నాం. అలానే వేసుకెళ్ళి వెళ్తాం డిఫరెంట్ గా. దాని కథ ఎంత అవసరం లేదు, యాక్షన్ డ్రామా కదా అది. సో అంటే నార్మల్ గా జబర్దస్త్ స్కిట్ లా చేసుకుని వెళ్ళిపోవడానికి కుదరదు, డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ ఏమన్నా కొంచెం ఉంటదా, ఎప్పటికప్పుడు నోటీస్ చేసుకుంటూ ఉంటారా ఏ రోజు ఏం జరుగుతుంది, తర్వాత మళ్ళీ దాని పర్యవసానాలు ఉంటాయి? సినిమా అంటే 3 గంటలు చూసి వదిలేస్తాం, సీరియల్ అట్లా కాదు, రోజు ఎగ్జామ్ అది. సో బేసికల్లీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని? సీరియల్ అని ఫీల్ అవుతున్నారా, లేదు ఒక వెబ్ సిరీస్ లాంగ్? ఇప్పుడు ఆల్రెడీ 1 hour ఎపిసోడ్ అని G5 లో కూడా లాంచ్ చేశారు కదా. అంటే మనం 1 week చూడవసరం లేదు, ఒక ఎపిసోడ్ చూస్తే 1 week స్టోరీ చూసినట్టు. 700 ఎపిసోడ్స్ ని 70 ఎపిసోడ్ లో కన్వర్ట్ చేశారు. మొత్తం చూడవకుండా ఎక్స్ట్రా సీన్స్ కూడా తీసేసి సింపుల్ గా ఇచ్చాడు అన్నమాట, వాయిస్ ఓవర్ లోనే, సిరీస్ లాగే. సో ఏమో నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మొత్తం సీరియల్ అంతా ఎండ్ అయ్యేసరికి సిల్వర్ స్క్రీన్ మీద ఒక 3 hours సినిమా కూడా రిలీజ్ చేస్తారు మీరు జగదాత్రి అని చెప్పి. ఆన్ పబ్లిక్ డిమాండ్ ఉంటే ఛానల్ అది మనకి సంబంధం లేదు. సో మీకు ఐ మీన్ అర్లియర్ డేస్ లో ఉంటది కదా ఒక టేస్ట్, ఒక జానరా అంటే ఎక్కువ ఎఫెక్షన్ అదంతా ఉంటది కదా. అంటే రెగ్యులర్ అత్త కోడలది కాకుండా లేదా ఒక హస్బెండ్ కి ఇద్దరు పిల్లలు కాకుండా డిఫరెంట్ గా ఉంటది. సో మీకున్న ఎఫెక్షన్ అదే దాని మీద, అలాంటి ఒక జానరా తీయాలని. సో అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చిందా? దీనికోసం చాలా రోజులు వెయిట్ చేశారా? అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. అవునవును, అదే దీనికోసం ఐ మీన్ ముందే ఏదైనా వచ్చినా ప్రాజెక్ట్ టేకప్ చేయకుండా రాధం కూతురు కూడా చేశాను. అది కూడా దీనికి ఫ్లేవర్ లో ఉంటది. ఆ అమ్మాయి అక్కడ IAS ఆఫీసర్, సేమ్ ఇలానే ఉంటది, సోషల్ కాజ్ మీద ఉంటది, సేమ్ ఇది కూడా నాకు అది ప్లస్ అయింది. మీ చాయిస్ ఏనా అయితే దీప్తి మర్నే గారు? దీనికి చాయిస్ ఏం లేదు, ఫస్ట్ అనుకున్నారు.
ఓకే, నైస్ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి రిక్వెస్ట్లు ఉంటాయండి మీకు? అంటే వింత రిక్వెస్ట్లు ఉంటాయి కదా బయటికి వెళ్ళినప్పుడు, సీరియల్ సెట్స్ లో వాళ్ళని ఎలాగా కలుస్తారో మీ దగ్గరికి వచ్చి డైరెక్టర్ గారా సార్ ఎందుకు సార్ అది ఇలా చేస్తారు, ఇది ఇలా సీరియల్స్ అంత మార్చండి, అలా ఉండదు. మార్చండి, ఏముండదా? అంటే ఆడియన్స్ అంటా ఉంటారులే కానీ ఆ, స్క్రిప్ట్కి వచ్చేసరికి మెజారిటీ పీపుల్ ఏది యాక్సెప్ట్ చేస్తారో దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం కూడా. మనకు నచ్చదంటే కుదరదు. సో తీసుకుంటారా ఎవరన్నా గమని వచ్చి చెప్పి మాకు ఇది తీసుకో నచ్చట్లేదు మార్చండి అని చెప్పి ఎవరైనా చెప్తే తీసుకుంటారా? ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ మ్మ్. మెసేజ్ పెడతారు, యూట్యూబ్ లో కూడా ఆ మెసేజ్ మీదే కంటెంట్ వేసుకుంటాం. వాళ్ళకి నచ్చట్లేదంటే ఇంకోటి ఏంటంటే ఎక్కువ లవ్ చేస్తారు కదా వాళ్ళు, ఏంటంటే క్యారెక్టర్ చూడరు, ఆర్టిస్ట్ ని చూస్తారు. వాళ్ళకి నచ్చట్లేదండి, మనకి క్యారెక్టరే కావాలి కదా. సో అలాంటి వింత రిక్వెస్ట్ ఒకటి చెప్పండి. అంటే ఇప్పుడు క్యారెక్టర్ ని ఎక్కువ చూసేసి మా దీప్తి మన్ని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఒక వ్యక్తిని జేడీలో కానీ నాకు ఆర్డీకేలో కానీ చామంతిలో రెగ్యులర్ జరుగుతూ ఉంటది. మేఘనా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఏంటంటే మేఘనానే లవ్ చేస్తారు వాళ్ళు, మేఘనాకి డైలాగ్ కావాలి, మేఘనాకి అది చేయాలి ఇది చేయాలి అంటారు. అంతేగాని చామంతి క్యారెక్టర్ ఆలోచించరు వాళ్ళు, ఎంతసేపు పర్సనల్ వ్యూలో ఆలోచిస్తారు. అదొకటే. సో ఎక్కువ డైలాగ్స్ కావాలి మాకు ఇలాంటివన్నీ డిమాండ్ చేస్తున్నారా? నైస్ నైస్. సో పర్సనల్ లైఫ్ లో ఏంటంటే పెళ్లి ఇవన్నీ మీ గురించి పెళ్లి అయినట్టు ఎక్కడ వినలేదు మేము, అవలేదని తెలిసింది, అదే అర్థమైంది. సో ఎందుకు ఐ మీన్ పర్సనల్ లైఫ్ లో ఇలాంటి ఏం లేవా? సీరియల్స్ లో పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా. పర్సనల్ లైఫ్ లో ఇంకా అవ్వాలా, ట్రై చేస్తున్నా. సో నార్మల్లీ ఫస్ట్ నుంచి ఏదైనా ఉందా డ్రీమ్, సిల్వర్ స్క్రీన్ కి ఏం చేయాలని ఏదైనా ఉందా డ్రీమ్? అది ఉంది, లేకుండా ఎట్లా ఉంటది? అంటే మీరు స్టార్టింగ్ నుంచే దీనిలోంచే వచ్చారు కదా ఎక్కువగా, సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో సిల్వర్ స్క్రీన్ అంటే మళ్ళీ అది డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోద్దేమో ఎండ్ ఆఫ్ ద డే అని. డిఫరెంట్ సబ్జెక్ట్ ఏమవుతుంది, ఇంకా ఈజీ అవుతుంది నిజం చెప్పాలంటే. కాకపోతే అంటే చూసేవాళ్ళు సినిమా సీరియల్ వేరు వేరు అనుకుంటారు కానీ ఇక్కడ 70 మందితో చేస్తాం, అక్కడ ఒక 150 మంది 200 మందితో చేస్తాం. హ్యాండ్లింగ్ ఈజీ అవుతుంది. కాకపోతే మీ వరకు సీరియలే కష్టం ఒక రకంగా చెప్పాలంటే. సినిమా అంటే 3 hours నచ్చితే నచ్చకపోతే మధ్యలో వచ్చేయచ్చు, కానీ సీరియల్ అలా కాదు. మన ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాం, డైరెక్ట్ వాళ్ళు చూడాల్సిందే, తప్పదు. ఇక ప్రతిరోజు మనకి టెస్ట్ అది. వీక్లీ అవగానే బుధవారం రాగానే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినట్టు రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి, రేటింగ్ కోసం గురువారం అవగానే. సో టీఆర్పీ ప్రెషర్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటది. అంటే టీఆర్పీ కోసం సడన్ గా మీరు చేసే మార్పులు ఎలా ఉంటాయి? ఎప్పటికప్పుడు ఎపిసోడ్ అంటే ఒక్కొక్క వీక్ తెలుస్తుంది కదా, కొంచెం డౌన్ అయ్యేలా ఉంది, వద్దు 0.1 ఎందుకు డౌన్ అయింది, లేపాలి. నెక్స్ట్ మనకి వీక్ వైజ్ రేటింగ్ వచ్చినప్పుడు కానీ మినిట్ బై మినిట్ వస్తుంది, చూసేటప్పుడు అర్థమైపోయింది అరే ఈ సీన్కి వచ్చింది, ఈ ఆడియన్స్ అంటే ఈ క్యారెక్టర్స్ ఎక్కువ చూడట్లేదు అన్నప్పుడు మార్చుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళ మీద ఎక్కువ కంటెంట్ వెయ్యం ఇంకా. సినిమాల్లోకి వచ్చేసరికి మనకి ఇప్పుడు మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారంటే ఆయన విజన్ చూపించాలనే అనుకుంటారు. అనిల్ రావుపూడి గారు ఏంటంటే అప్పుడు ఫ్యాన్స్ ఐ మీన్ ఆడియన్స్ ఉంటారు కదా, టార్గెట్ ఆడియన్స్ ని యూజ్ చేసుకుంటా క్యాష్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా పండగలకి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయడం, క్యాష్ చేసుకోవడం. ఈయన అలా కాదు, ఈయన నా విజన్ ని ప్రజలు చూడాలి, ఆయన ఏ రోజు రిలీజ్ చేస్తే అదే పండగ. సో మీరు కూడా సంథింగ్ ఐ మీన్ ఇలా చేశారు కదా. ఇంతకుముందు ఫ్యామిలీ డ్రామా అనేది అందరికీ ఉండేది, అత్త కోడళ్ళ మధ్య కానీ, ఒక కుటుంబం వేరే కుటుంబం మధ్య, కుటుంబంలో ఉండే పాలిటిక్స్ ఇవే ఉండేవి ఎప్పుడు సీరియల్స్ లో. మీరు ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు దీనిలో. ఒకవేళ అదే ఐ మీన్ జీవోలు ఇచ్చిన ఒకవేళ ఇది ఆడియన్స్ కి అంత స్టార్టింగ్ లో అర్లియర్ డేస్ లో, ఇప్పుడు సూపర్ సక్సెస్ అయిపోయింది, అర్లియర్ డేస్ లో ఒకవేళ అది కనెక్ట్ అవ్వట్లేదు అని అనిపించుంటే మీరు కూడా మార్చేసేవారా ఒరవడి? కనెక్ట్ అవ్వట్లేదు అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే 7:30 స్లాట్ లో జీకి ఆల్రెడీ ముద్దమన్న తర్వాత వాళ్ళకి హిట్ లేదు. అయితే మమ్మల్ని తీసుకొచ్చి 7:30కి వేసారు. నాది రాధం కుదిరి 7, ఇది 7:30. అది కొడతామా కొట్టమని భయం అయితే ఉంది. మమ్మల్ని ఇంకా నెక్స్ట్ డే రేటింగ్ వస్తున్నప్పుడు ముందు కూడా పిలిచారు. అప్పటికే రామ్ లక్ష్మణాష్టం పెట్టి ఫైట్ సీక్వెన్స్ పెట్టి ఒక 36 lakhs ఖర్చు పెట్టి ఒక 3వ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్ అంతే ఉండదు, సెకండ్ ఎపిసోడ్ కూడా ఓకే ఇన్వెస్టిగేషన్ మీద పోతుంది, అమ్మాయి కిడ్నాప్ అయితే. థర్డ్ ఎపిసోడ్ బాగుంటది, అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా సెట్టే పెద్దగా వేసి మాస్టర్స్ వచ్చారు కూర్చున్న మంచి ఎపిసోడ్ చేసాం. కాకపోతే ఫస్ట్ ఏంటంటే భయపడ్డారు అన్నమాట, అందరం భయపడ్డాం. ఇంత యాక్షన్ చూస్తారా, మరీ మాస్టర్తో ఫైట్ అంటే ఎవరు చూస్తారు, ఇంట్లో ఆడియన్స్ అంత చూడరులే ఫైట్లు అనే దాంట్లో ఎపిసోడ్ ట్రిమ్ ఆల్మోస్ట్ 18 minutes ట్రిమ్ చేసాం. తర్వాత ట్రిమ్ చేసిన తర్వాత గోల్కొండ బ్యాక్డ్రాప్ ఒక ఫైట్ చేసాం. ఆ ఫైట్ కి రీచ్ బాగా వచ్చింది. అరే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆడియన్స్ ఫైట్స్ ని, అంటే ఒక అమ్మాయి చేయడం శారీ కట్టుకొని అనేసరికి యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కరెక్టే. అక్కడి నుంచి ఇంకెక్కువ వెళ్ళిపోయాం, వారానికి ఇక 3-4 ఫైట్లు ఉండాల్సింది. సూపర్ సూపర్. నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ, రామ్ లక్ష్మణ్ మాస్టర్ తీసుకొచ్చి సీరియల్స్ లో యాక్షన్ సీక్వెన్స్ మా ప్రొడ్యూసర్ కి ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం సో ఇచ్చారు, పాపం బాగా గ్రౌండ్ వాళ్ళు. అంటే ఓకే వాళ్ళు రావడం ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ కూడా లిమిటేషన్స్ ఉంటాయి కదా, మనం కూడా ఆలోచనలు అక్కడే ఆగిపోతూ ఉంటాయి, ఎంత వరకు అయినా అక్కడే ఆగిపోతూ ఉంటాయి. మీరు బౌండరీస్ దాటి ఆలోచించడం
ఖర్చు పెట్టడం, అవును. డబ్బు ఖర్చు పెట్టడం మేము అనేది ఫస్ట్ చాలా 2 ఎపిసోడ్‌కి ఎక్కువగా ఏం ఖర్చు పెట్టలేదు. నార్మల్‌గానే హ్మ్. తీసాం. అసలు ఏం హ్మ్. ఉండదు. హ్మ్. 3 ఎపిసోడ్ బాగుంటది. కాకపోతే అది హ్మ్. ట్రిమ్ అయిపోయింది అన్న. హ్మ్. నేను ఆ ఒక్క ఎపిసోడ్‌నే హ్మ్. డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను ఆ హ్మ్. ల్యాప్‌లో. సో మీకు మంత్లీ ఒక ₹1,00,00,000 ఇచ్చేసారనుకోండి ఫర్ సపోజ్ పొరపాటు పోనీ అనుకోండి, జస్ట్ ఇమాజిన్ ఏం చేస్తారు? ఏం చేస్తాం, సినిమానే చేస్తాం. ఏం చేస్తాం. కాదు, నేను సీరియల్ తీయాలి, జగదాత్రికే ఆ! మంత్లీ ఒక ₹1,00,00,000 ఇచ్చేసారు ఫర్ సపోజ్, ఏం చేస్తారు అప్పుడు? జగదాత్రికి ఇవ్వరు. జగదాత్రి ఇచ్చేదానికి న్యాయం జరుగుతుంది కదా! ఆ! ఇంకేం ఆ! ఎక్కువిస్తారు. హ్మ్. యాహ్! సో హ్మ్. నేను మీ మీ మొన్న దానికొచ్చానండి. అవును, షూటింగ్ చూసాను. స్పాట్స్‌కి అది వచ్చా. మీరు ఫుల్ గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళతో చిల్ అవుతున్నారు, తిరుగుతున్నారు. అవునా? ఆ! నేను అరుస్తారా ఏంటని అడిగాను. లేదు లేదు మంచాయన, చాలా మంచాయన అని అన్నారు చాలా మంది. ఆ! అంటే ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి కదా ఎప్పటికప్పుడు. ఆ! చాలా తక్కువ రోజుల్లో ఎక్కువ చెయ్యాలి. హ్మ్. నేను చూసాను ఎవరు పెద్ద బ్రేక్ కూడా తీసుకోవట్లే. లంచ్ బ్రేక్ తప్ప అవునవును. ఎవరు పెద్ద బ్రేక్ కూడా తీసుకోవట్లే. ఇప్పుడు చాలా అందరూ చిల్‌గా ఉన్నారు సపోర్ట్‌గా అందరూ. ఉంటారులే. హ్మ్. హ్మ్. సో మీరెప్పుడు అరవరా అసల? ఫ్రస్ట్రేషను అరుస్తాను ఎందుకని. అరుస్తారా? ఓకే. హ్మ్. ఓకే. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఆ! ఆ! అంటే ఎవరి మీద ఎక్కువ అరుస్తారు? టెక్నీషియన్స్ మీద, ఆర్టిస్ట్‌ల మీద ఎవరి మీద ఎక్కువ అరుస్తారు? టెక్నీషియన్స్ మీదే. ఆ! ఆ! ఆర్టిస్ట్ ఆర్టిస్ట్‌లు మనోళ్ళు కాదా లెక్క? మనోళ్ళే గాని ఆ! తక్కువ. వాళ్ళతో వర్క్ చేయాలి కదా మనలో మనం. హ్మ్. 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 ఓకే. అందుకని చూస్తారు అలాగా. ఐ మీన్ ప్యాంపర్ చేసుకోవడం ఎక్కువ ఉంటదండి. కొంచెం లీడ్ యాక్టర్స్‌కొచ్చేసరికి వీళ్ళు కొంచెం లేడీస్ అనగానే తప్పదు కదా ఎస్పెషల్లీ మరి. ఆ! ప్యాంపర్ చేస్తారా మీరు? ఎక్కువ చేయనులే. ఆ! ఆ! హ్మ్. సో, ఇంట్లో ఎలాంటి రెస్పెక్ట్ వచ్చింది మీకు? బికాజ్ ఒక అమ్మాయిని ఒక హీరో అంటే ఒక మంచి రేంజ్‌లో చూపించడం, ఒక వుమెన్ పవర్‌ని చూపించడం, దట్టు ఒక ఇంట్లో మా ఇంట్లో అంత పట్టించుకోరు. పట్టించుకోరా? మీ సీరియల్ చూడరా ఎక్కువ? చూస్తారు. ఆ! చూస్తారు గానీ ఎక్కువ పట్టించుకోరు. అదేంటి? ఆ! అంటే నేను నేనున్నప్పుడు ఒక రేంజ్‌లో మా నేను చేసే 2 సీరియల్స్ కూడా చూడరు. అరెరే! నేను లేనప్పుడే చూస్తారు. నేను లెవెల్ పెరిగిపోయి ఉంటదని అనుకున్నా లేదు. సీరియస్‌లీ. ఐ మీన్ ఇంట్లో రెస్పెక్ట్ ఒక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తారేమో. లేదు. అంటే మమ్మల్ని బా ఉంటదిలే. చూపిస్తున్నావని. ఆ! ఉంటది గానీ బయట బెటరు చెప్పరు. ఆ! హ్మ్. అంటే మమ్మల్ని బా చూపిస్తున్నావని. అంటే కొడుకుగా కాదు. ఆ! కొడుకుగా మంచి స్థాయికెళ్ళామనే ఆనందం పక్కన పెడితే, మా లేడీస్‌ని బా చూపిస్తున్నావని మీ మదర్ నుంచి ఏమన్నా ఒక లెవెల్ ఆఫ్ లేదు. వాళ్ళు ఏదో ఫంక్షన్‌కెళ్ళినప్పుడు చెప్పుకుంటారేమో గానీ ఆ! మనకు ఆ! తెలీదు అయన్నీ. యాహ్! యాహ్! నైస్. సో, మీరు ఐ మీన్ మొత్తం కంప్లీట్‌లీ బిజీ స్కెడ్యూల్‌లో ఉంటారనుకుంటా కదా! హ్మ్. సో, నాకు తెలిసి పెద్ద ఫేమస్ డైరెక్టర్స్ అంటే సినిమా డైరెక్టర్‌లకి ఒక గుర్తింపు ఉంటది. సీరియల్ ఆ! డైరెక్టర్స్ అంటే ఎక్కువ ఆ! వెళ్లరు. ఎక్కువ మంది నోటీస్ కూడా చేయరు. చేయరు. బట్ మీకు కొంచెం అది కూడా దాటినట్టే ఉంది. కొంచెం అట్లేం చాలా మంది లేదు. ఐ మీన్ ఆ పేరు చాలా మందికి ఆ! తెలుస్తుంది. మీ ఫేస్ అంత ప్రాబబ్లీ ఎక్కువ మందికి తెలుస్తదో లేదో తెలీదు గానీ నాకు. హ్మ్. ఈ పేరు ఎక్కువే వినబడుతుంది. నేను అడుగుతుంటే లోపల ఎవరిని అడిగినా మీ పేరు బానే వినబడుతుంది. ఆ! ఎర్లియర్ డేస్‌లోనే. యాహ్! ఈవెన్ మేము కూడా అందుకే కదా అంటే ఇంటర్వ్యూకి పిలిచాం మిమ్మల్ని. ఒకటే టీమ్‌తో చేస్తున్నా నేను హ్మ్. బేసిక్‌గా. హ్మ్. ఆర్‌డీకే హ్మ్. నుంచి ఆర్‌డీకే మా బ్రదర్ చేశారు 'రామ్‌జీ' హ్మ్. గారు. హ్మ్. 300 ఎపిసోడ్‌ల నుంచి నాకు అప్పచెప్పారు. హ్మ్. దాని తర్వాత అది ఒక 13 ఎపిసోడ్స్ హ్మ్. దాకెళ్ళింది. హ్మ్. నేను 1200 ఎపిసోడ్స్ ఉన్నప్పుడు స్కిప్ అయ్యి హ్మ్. జేడీకొచ్చాను. హ్మ్. హ్మ్. అది కూడా నంబర్ 1 ఉండే. హ్మ్. అప్పుడు అది కూడా 3 ఇయర్స్ ఆల్‌మోస్ట్. హ్మ్. ఇది కూడా ఆల్రెడీ హ్మ్. అది కలిసొచ్చింది అంతే. హుహు. ఓకే. ఓకే. మీరు అర్లియర్ డేస్‌లో ఎవరి పేరు ఎక్కువ విన్నారు? సీరియల్ డైరెక్టర్స్‌లో. నేనా? నాకు నిజంగా మాకు తెలీదు. 'మంజులా నాయుడు' గారు ఒక్కరి పేరు తెలుసు. అదన్నా అసల 'చక్రవాకం నాకు ఆ మొగలి రేకుల' వాళ్ళ. 'ఋతురాగాలు' ఒక సీరియల్ 4:00 వచ్చేది ఆ! ఆ! దూరదర్శన్‌లో అదొక్కటే ఆ! తెలుసు. నేను చేస్తున్న సీరియల్ 10 డేస్ దాకా కూడా నేను ఒక సీరియల్‌కి వచ్చాను గానీ, ఆ హ్మ్. సీరియల్ పేరు తెలీదు. హ్మ్. హ్మ్. అన్నపూర్ణలో చేసినప్పుడు. ఓకే. అలా చేశా. అసలు మన సబ్జెక్ట్ కాదు. సబ్జెక్టే కాదు. ఆ! నేను ఏదో హ్మ్. ఫిల్మ్ సిటీలో ఈనాడు జర్నలిజం స్కూల్‌కి రాసుకున్నా. ఆ! ఓకే. అది రిజెక్ట్ అయిందని ఇటొచ్చా ఆ! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. ఓకే. ఎప్పుడైనా తిట్టుకున్నారా సీరియల్స్‌ని? అదే ఇంట్లో ఆ! గాని? తిట్టుకుంటా. అదే పాపం ఊరికే వదలదు కదండీ! కొట్టింది లోపలికి లాగింది మిమ్మల్ని ఈరోజు. తిట్టుకోకుండా ఎట్టుంటాం. హ్మ్. యాహ్! మీరు ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తా ఉంటారు? సీరియల్స్ చూస్తారా? లేదు ట్రావెలింగ్ చేస్తా ఎక్కువ. ఇప్పుడు ట్రావెలింగ్ ఎక్కువ. హ్మ్. ఒకవేళ వాచ్ టైమ్ ఐ మీన్ స్క్రీన్ టైమ్ ఇచ్చినప్పుడు? ఏది స్క్రీన్‌కి టైమ్ ఇచ్చినప్పుడు ఏదన్నా మొబైల్‌లో గాని, ఓటీటీస్ గాని చూస్తున్నప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటా నెట్‌ఫ్లిక్స్ మొత్తం. సీరీస్ చూస్తారా మొత్తం? ఆ! ఓకే. అందులో ఇందులోకి ఏమన్నా చేసినవి ఏమన్నా ఆ! ఉన్నాయా? ఇన్‌స్పైర్ అయ్యి తీసినవి ఏమన్నా ఉంటాయా? మీ టీమ్ యాక్సెప్ట్ చేస్తదా? మీ ప్రొడక్షన్ గాని, ఐ మీన్ మీ మేనేజ్మెంట్ నుంచి గాని? అదని ఎందుకు చెప్తాం? అంటే ఇంత కొత్తగా ఉంది, ఇంత అడ్వాన్స్డ్‌గా ఉంది. మన ఆడియన్స్ చెప్ప చేసిన తర్వాత రూరల్ ఏరియాస్ చెప్తాం అది. ఎక్కువ ఉంటారు కదా! అబ్బా! చెప్పేటప్పుడు చెప్పంగా. ఆ! హ్మ్. రూరల్ ఏరియాస్ నుంచి స్టార్టింగ్ నుంచి బానే కనెక్ట్ అయ్యారా? అంటే బానే మెట్రో నుంచి కనెక్ట్ అవ్వదు. మంచి యాక్చువల్లీ జగదాత్రికి ప్లస్ ఏందంటే, హ్మ్. ఒక 70 ఫీట్, 80 ఫీట్ ఒక హ్మ్. ఇదంటారు హోర్డింగ్ ఏస్తారు కదా! ఆ! ఆ! సినిమా హీరోలకు తప్ప నేను ఎవరికీ చూడలేదు. ఆ! ఫస్ట్ టైమ్ ఒక హీరోయిన్‌కి ఆ! సీరియల్ అమ్మాయికి ఏసారంటే జగదాత్రికే జరిగిందది. సూపర్. ఆ! హ్మ్. ఓకే. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే అది. ఓకే. అంతే ఓకే. ప్రమోషన్ కూడా అంతే అయింది హ్మ్. స్టార్టింగ్ అంతా. హ్మ్. హ్మ్. ఇప్పుడేంటంటే సక్సెస్ మీ మీ టర్మ్స్‌లో సక్సెస్ ఎలా మారిపోయిందంటే టీఆర్‌పీయేనా టీఆర్‌పీయే సక్సెస్. మీకు? ఆ! అంతే మరి. హ్మ్. హ్మ్. ఇన్ ఫ్యూచర్ మళ్ళీ మీరు మారతారు. చైర్ మారతారు. అంటే సేమ్ చైర్ హ్మ్. డైరెక్షన్‌లోనే మేబీ సిల్వర్ స్క్రీన్‌కో దేనికో ఎళ్తారు. ఆ టైంలో మరి ఎలా కాలిక్యులేట్ చేస్తారు సక్సెస్ అనేది? అట్లా ఇప్పుడు ఏముంది గ్రాస్‌ని బట్టే ఏస్తారు ఆ! కదా! ఆ! సేమ్ అంతే కదా! అంతే.
అంతే మరి అదే హిట్. ఓకే. ఇంతకుముందు 100 రోజులు ఆడితే హిట్. ఆ! ఇప్పుడు 1 వీక్ కలెక్షన్ చేస్తే హిట్ అంతే. మీరు మాత్రం 1000 రోజులు 1000 రోజులు దాటి ఆడిస్తున్నారు కదా! ఓకే. ఎన్ని రోజులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఏది? జగదాత్రి? నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం అంటే నేను అలా అడిగా కావాలని. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. క్లైమాక్స్ కూడా మీకు తెలుస్తది. సో ఎన్ని రోజులు అంటే ఆడొచ్చో కూడా డైలీ తెలుస్తది. సీరియల్‌కి అంత కథ ఉండదు. ఆ! 1 వీక్ కథ యేసుకుంటూ అంటే వెళ్తాం అంతే. లాస్ట్ క్లైమాక్స్ ముందే ఆర్క్ ప్రిపేర్ యేసుకో అయ్యి ఉండరా? అసలు ఓకే. క్లైమాక్స్ దాకా ఇది 100 ఎపిసోడే. ఫస్ట్ ఎపిసోడ్ తీసేటప్పుడు ఆ! కనీసం ఓ 15 ఎపిసోడ్లు, 20 ఎపిసోడ్లు కథ అనుకుంటాం ఆ! అంతే. ఆ! ఎండ్ దాకా అనుకోం. ఒక ఆ! కోర్ పాయింట్ పట్టుకుంటాం. ఓకే. ఎలా ట్రావెల్ అవ్వాలి హీరోయిన్, ఆ! అవతల పక్క ప్రొటాగనిస్ట్, ఇయే అనుకుంటాం తప్ప వేరే ఆ! ఉండదు. ఆ! అలా ఫ్లో వెళ్తూ ఉంటది అంతే. వీకే కథ మారిపోతూ ఉంటది. ఓకే. రేటింగ్‌ని బట్టి కథ మారిపోయింది. ఓకే. జస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్ క్యారెక్టరే. ఏవైతే ఉన్నాయో సీరియల్‌కి కథ ఉండదు. క్యారెక్టరైజేషన్సే. ఓకే. దాన్ని అటు ఇటు మార్చుకుంటూ అంతే. మీకు నచ్చినట్టు క్యారెక్టర్ పట్టుకుంటే చాలు సీరియల్ వెళ్ళిపోయింది. బట్ మీకు ఒక తెలియని లిబర్టీ ఇచ్చినట్టున్నారు కదా! సినిమాటిక్ లిబర్టీ ఎలాగా అవును. మీ సినిమాల్లో ఉండదు అంత లిబర్టీ. అంత ఉండదు. ఇప్పుడు నేను వేరేది కూడా చామంతి చేసిన. చామంతి ఆ! కూడా బాగానే ఉంటది. కానీ అది ఫ్యామిలీ స్టోరీ రెగ్యులర్. ఇటు 2 సీరియల్‌లో గనక ఇదే అయితే నాకు బోర్ కొట్టేది. ఇది యాక్షన్, ఇది ఫ్యామిలీ కాబట్టి ఓకే. ఒక వీక్ అటు ఎళ్ళి ఒక వీక్ ఇటు కవర్ అయితది. సో ఈ కళారంగానికి మీకు ఉన్న అనుబంధం ఏంటంటే చిన్న చైల్డ్‌హుడ్‌లో ఆ! ఐ మీన్ ఈ కళారంగానికి మీకు ఉన్న అనుబంధం ఏంటంటే నాకు నిజంగా ఏం లేదు. సినిమాలు బాగా సినిమాలు తక్కువ పిచ్చ పిచ్చగా చూసేవాడిని. చూసేవారా? సినిమాలు తక్కువ చూసాను. ఆ! మరి ఎలా వచ్చారు అసలు దీనిలోకి? అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చా. ఇంత అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏంటి మరి? అంటే అప్పుడు కొంచెం జర్నలిజం పోనీ జర్నలిస్ట్ అవ్వాలని జర్నలిజం అనుకునేవారా ఏం ఫస్ట్ కాదు. నుంచి? చిన్నప్పుడు కొంచెం పాలిటిక్స్‌లో ఎక్కువ తిరిగేవాళ్ళం. ఓకే. ఈడు అటు తిరిగి ఇదైతున్నాడని ఏదో ఒకటి చేసి పంపియ్యాలనే థాట్‌లో ఉన్నారు ఇంట్లో ఆ! వాళ్ళంతా. ఆ! ఆ టైంలో ఏది ఇంట్రెస్ట్ అంటే జర్నలిజం ఇంట్రెస్ట్ అని హ్మ్. జర్నలిజంకెళ్ళా. అది పిక్ అవ్వలేదు. ఆ! సరే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఆ టైంలోనే కొంచెం ఎలక్షన్స్ నడుస్తున్నాయి. బయటికి హ్మ్. పంపిద్దామని ఇటు పంపించారు. ఓకే. ఆ! ఇంట్లో వాళ్ళే పుష్ చేసి పంపించారు. ఆ! ఓకే. వాళ్ళకేమన్నా ఉండేదా మీ మీద అలాంటిది? ఐ మీన్ ఈ అట్లా ఏం ఇండస్ట్రీలో ఉండదు. ఉండాలని అలాగేమన్నా? అంటే ఆ టైంలో ఇక మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యారు. హ్మ్. హ్మ్. కరెక్ట్‌గా ఒక్కడినే ఉన్నా కదా! ఫస్ట్ ఇక్కడ ఉండకూడదు. ఊళ్ళో వాళ్ళందరూ ఏదో మాట్లాడుతా ఉంటారు కదా! హ్మ్. పంపిద్దామని అలా. హ్మ్. సో ఆర్టిస్ట్ అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయండి? అసలే అస్సలు లేవా? ఎందుకు? లేదు. నేను అనుకోలేదు కదా! ఆ! డైరెక్టర్ అంటే అవుతానని నేను అనుకోలేదు. మేబీ మీ టీమ్ మీ జీవాల్లో ఉన్నారు ఇప్పుడు ఫర్ సపోజ్. వాళ్ళు ఫోర్స్ చేసి ఈ క్యారెక్టర్ నువ్వైతేనే బావుంటది. పక్క నువ్వే చెయ్యి అని అంత ఆలోచించరు. అన్నారనుకోండి. అంటే ఒకవేళ పుష్ చేస్తే? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా పుష్ చేశారో నేను తెలవదు. కెమెరా ముందు చేయలేను. ఆ! చేయలేను. ఎంత పుష్ చేసినా అటువైపు అయితే అడగలేరా? ఇప్పుడు కూడా కష్టంగానే ఉన్నా. ఓకే. సో ఇప్పుడు ఐ మీన్ తర్వాత ఇందులోకొచ్చిన తర్వాత మెల్లగా ఆ! సినిమా కెమెరా తీయాలి. వెనక మాట్లాడతాంలే గానీ ఆ! కెమెరా ముందు కష్టం. హ్మ్. హ్మ్. బట్ ఈ ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత సినిమా తీయాలి అనే ఆలోచన లోపల వచ్చేస్తది. వచ్చేస్తుంది. ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? నాకు క్రైమ్ డ్రామాలంటే ఇష్టం అట్లే. ఆ! హ్మ్. ఇదే ఇంక మొత్తం. ఓకే. మీకు టేస్ట్‌కి తగ్గట్టే వచ్చింది కరెక్ట్‌గా అయితే. క్రైమ్ డ్రామా. హ్మ్. ఓకే. అంటే నాకు ఆర్టికల్ కొంచెం ఇలానే ఉండేది. హ్మ్. అది చూసే నాకు దీనికి అబ్బాయి హ్మ్. చేయగలుగుతాడని హ్మ్. పెట్టారప్పుడు. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు మొన్న 'ఐబొమ్మ' పెద్ద ఇష్యూ అయింది. 'ఐబొమ్మ రవి' గురించి అది. అంటే హ్మ్. ఇంత ఇన్‌స్పైర్ అవుతారు జనాలు. 'ఐబొమ్మ రవిని' ఏకంగా ఎవరితో పోల్చారు? మనకి 'శివాజీ' 'రాబిన్ సినిమాలో హుడ్'. ఆయనతో పోల్చి 'శివాజీ' సినిమాలో రజనీకాంత్ గారితో పోల్చి మీమ్స్ చేయడం, హ్మ్. ఆయన్ని అరెస్ట్ చేయడం వెనక చాలా మంది అవును. వాళ్ళు గొంతెప్పడం ఇలాంటియన్నీ జరిగినాయి. ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ ఇంట్లో ఉండే మహిళలందరూ మాకు గన్ కావాలి. మాకు ఒక గన్ కావాలని అడిగితే ఏంటి మీ పరిస్థితి? వాళ్ళకెందుకు ఇస్తారు? కాదు మిమ్మల్ని అడగరు. వాళ్ళు హస్బెండ్‌ని పుష్ చేస్తారు. అది మనం ఏం మిమ్మల్ని ఎందుకు చేయలేం. అడుగుతారు? మీ మొహాలే పెడతారు అప్పుడు అందరూ మీమ్స్‌లో. మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి తీశారు ఇదంతా. లేదు. అమ్మాయి ఐపీఎస్ కాబట్టి అమ్మాయికి దగ్గర గన్ ఉంది. ఆ! అందరి దగ్గర ఉండదుగా. అంటే అవ్వలేరు కదా! గృహిణులందరూ ఐపీఎస్‌లు ఆ! అవ్వలేరు. బట్ గన్ అయితే కొనుక్కోవచ్చు కదా! మార్కెట్‌లో ఈ అప్పుడు వేరే కంట్రీకెళ్ళాలి. నైస్. సో, ఐ మీన్ సీరియల్స్‌లో మీకు ఎవరండి ఉంటారు కదా! మీ ఆర్టిస్ట్‌లందరూ. మీ హ్మ్. కిడ్స్ అని సరదాగా అంటున్నాను. ఆ! బేసికల్‌గా అంటా ఉంటారు కదా! డైరెక్టర్ కిడ్స్ అంటా ఉంటారు కదా! ఏ సెట్స్‌లో, ఆ సెట్స్‌లో. మీకెవరు నాటీ ఎవరు మీ దానిలో? మీ సెట్స్‌లో మొత్తం? ఎవరు అంటే అర్థం కాలేదు. నాటీ ఐ మీన్ అల్లరి చేసేవాళ్ళు ఎవరు ఎక్కువ? ఇప్పటికి స్టిల్ యంగ్‌స్టర్ లాగా హ్మ్. ఉండేదెవరు? 'చామంతి'లో హీరో ఉంటాడు ఆ! ప్రేమ్. ఆ! బాగా ఇది చేస్తాడు. ఇప్పటికి ప్యాంపర్ ఎక్కువ ఆయనే చేయాలా? ప్యాంపర్ ఏం చేయలే ఆ! గానీ ఆ! ఎక్కువ చేస్తా ఉంటాడు. ఆ! ఇక వదిలేయడమే. ఓకే. ఎవరి మీద ఐ మీన్ ఎవరంటే మీకు పర్సనల్లీ బాగా క్లోజ్? క్లోజ్ ఏం కాదు. హ్మ్. 'జగదాత్రిలో' మీనన్ క్యారెక్టర్ ఉంది ఆ! కదా! ఆ! అది నాకు బాగా ప్యాషన్ అన్నమాట. ఓకే. ఆయన క్యారెక్టర్‌ని డిజైన్ చేసుకుంటాను నేను పర్టిక్యులర్‌గా. ఓకే. అదే అంటే ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ మీకిష్టం. ఆ! ఓకే. ఆనెస్ట్‌గా పర్సనల్ కూడా మంచి మంచి మనిషి. మంచి ఆయన. హ్మ్. ఆ క్యారెక్టరైజేషన్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్ హ్మ్. ఆ క్యారెక్టర్ అనుకోగానే నేను ఛానెల్‌లో కూడా ఇతనితో వెళ్దాం అంటే ఓకే హ్మ్. అన్నారన్నమాట. ఓకే. మీరే సజెస్ట్ ఆ చేసారు ఆ ఒక్క క్యారెక్టర్‌ని. క్యారెక్టర్ నేను సజెస్ట్ చేసుకున్నా. ఆ! ఆ! నాకు బాగా నచ్చి. హ్మ్. అంటే ఆర్‌డీకేలో నాకు ఒక ఐఏఎస్ క్యారెక్టర్ చేశాడు. హ్మ్. అక్కడ కనెక్ట్ అయ్యా.
ఆ క్యారెక్టర్ బాగా చేస్తాడు అని. ఇందులో మాఫియా డాన్ క్యారెక్టర్ అది ఒకటి. సో స్టార్టింగ్ చాలా మంది అంటా ఉంటారు కదా, ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో వేరే భాషా నటులను తీసుకొస్తున్నారు సీరియల్స్ లో అని. దానికి మీకు ఏమన్నా అవగాహన ఉందా? అంటే చాలా మందికి మాకు తెలీదు, బట్ సీరియల్స్ పండిన తర్వాత వాళ్ళకే గుళ్ళు కడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. చాలా మంది కన్నడ ఆర్టిస్టులు అని అంటారు, మళ్ళీ వీళ్ళే వాళ్ళందరికీ ఒక క్రేజ్ చూస్తే మీరు మతిపోద్ది, అంత రేంజ్ లో క్రేజ్ ఉంది. తెలుగులో లేరు కదా అంత. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు తెలుగులో. అదే అంటున్నారా? ఓకే, తెలుగులో లేరు కదా. ఇన్ కేస్ ఉన్నా కూడా పర్టికులర్ గా మన సీరియల్స్ కి అనేసరికి ఎక్కువ డేట్స్, పలానా ఫెస్టివల్ వస్తుంది, మేము వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అంటారు. లేదా మా మామయ్యకి బాగాలేదు, ఏదో రీజన్స్ ఉంటాయి కదా, వాళ్ళు వస్తే ఇక్కడ ఉంటారు, షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. సో దానికి ఎక్కువ అన్నమాట, డే బ్రేక్ ఇవ్వలేరు కదా షూట్. అది నాకు తెలిసిన వాటికి అయితే అంతే. సో ఇక్కడ ఉండే వాళ్ళకి ఏదో ఒక కారణం రావచ్చు, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం కానీ ఏదో ఒకటి ఉంటుంది, అవుతుంది కదా, ఖచ్చితంగా అవ్వకుండా ఉండదు. వాళ్ళైతే టెక్నీషియన్ అంటే లేకపోయినా షూట్ చేయొచ్చు, ఆర్టిస్ట్ ఖచ్చితంగా కావాలి కదా. అది సో మీరు పర్సనల్లీ ఎప్పుడైనా ఫేస్ చేశారా? పేర్లు ఏం చెప్పొద్దు కానీ, ఇంతకుముందు ప్రీవియస్ మీరు ఏడీ కింద చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా ప్రీవియస్ గా ఇయర్స్ బ్యాక్ చేసినప్పటి నుంచి ఎవరైనా అలా చూసారా లైవ్ లో కొంచెం ఇబ్బందులు పడ్డం, సడన్ గా ఆర్టిస్ట్ వెళ్ళిపోవడం, ఇబ్బందులు పడ్డం? అంటే ఇక్కడ వాళ్ళు జరిగారు, అక్కడ వాళ్ళు జరిగాయి. అదేలేండి, ఇప్పుడు దూరంగా ఉన్నవాడికి ఏంటంటే మేజర్ రీజన్ ఉంటే తప్ప వెళ్ళడు, దగ్గర ఉండేవాడికి ఏంటంటే చిన్న రీజన్ కూడా వెళ్ళాలనిపిస్తా ఉంటుంది. ఎందుకు నిన్నే పెళ్ళాడుతుంది సీరియల్లో హీరోయిన్ సడన్ గా మా బ్రదర్ కి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఈ ఫోన్ లిఫ్ట్ చేయాల, బెంగళూరు వెళ్ళిపోయింది, ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఏం చేయాలో అర్థం కాలే. వెళ్ళేటప్పుడు మేము ఒక షార్ట్ ఏదో దేనికో తీసాం, ఒక పేపర్ పెట్టి మార్కెట్కి వెళ్తుంది, లేచాక కాఫీ అక్కడ ఉంది తీసుకోండి అని, దాన్ని సూసైడ్ లెటర్ కింద కన్వర్ట్ చేసి ఈవెంట్ ఎక్కడో గోన్ సంచిలో పెట్టి ఎక్కడో ఫారెస్ట్ లో పడేసాం. ఆ గోన్ సంచి కదులుతా ఉంటది అంతే. హీరో పిచ్చోడు తిరిగాడు, జూబ్లీ చెక్ పోస్ట్ అన్ని తిరుగుతూ ఉంటాడు. అలా కంపేర్ చేసి చేసాం అనమాట. ఆ లెటర్ ని సూసైడ్ లెటర్ కింద పెట్టి హీరోయిన్ లేకుండా అట్లా 1 month ఆల్మోస్ట్ చేసాం. ఫస్ట్ టైం సీరియల్ అంటే హీరోయిన్ లేకుండా షూటింగ్ చేయడం. ఈవెన్ అంటే ఆవిడ్ని మొత్తం అసలు ఆవిడ లేకుండానే ఒక సీన్ క్రియేట్ చేయడం అనేది అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. అది ప్రభు గారు స్క్రీన్ ప్లే దానికి అలా జరిగిపోయింది. అది మార్చేస్తారు అప్పుడు. ఓకే, సో మీకు మామూలుగా సీరియల్ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బిగ్ బాస్ ఒకటి సెలెక్ట్ అయ్యి వెళ్తా ఉన్నారు చాలా మంది, మానస్ లాంటి ఆయన వెళ్ళారు, అప్పుడు మంచి సీరియల్ నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు రేపు పొద్దున్న వెళ్ళారు అనుకోండి, గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి ఉంటాయి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవో అంటారు. అది మనకి తెలియదు, ఛానల్ తో ఉంటది అగ్రిమెంట్, వాళ్ళకి ఛానల్ ప్రొడక్షన్. అంటే మీరు కూడా సడన్ గా వెళ్ళిపోతారంటే ఒప్పుకోరు కదా, మీరు సీరియల్ మార్చాలి, స్క్రీన్ ప్లే మార్చాలి. ఒకవేళ ఎవరైనా వెళ్తున్నారంటే స్టార్టింగ్ ముందే అగ్రిమెంట్ రాసేసుకుంటారు అందరూ. ఆల్రెడీ 2-3 ప్రాజెక్టులు చేసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఉండదు కానీ అగ్రిమెంట్, మిగతా అందరికి అగ్రిమెంట్ చేసేస్తారు. సో అవి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అంటే మీకు సడన్ గా రేపటి నుంచి ఈమె ఉండట్లేదు, క్యారెక్టర్ చేంజ్ ఓకేనా? ఇక అంతే, క్యారెక్టర్ మీదే మెయిన్. పర్సనల్ ఆర్టిస్ట్ కాబట్టి క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసుకుంటే చాలు, ఆ క్యారెక్టర్ ఇంకెవరన్నా చూస్తారు. బట్ ఇందాక స్టార్టింగ్ లో మీరు ఒక మాట అన్నారు, అంటే ఎవరన్నా ఇన్పుట్స్ చెప్తా ఉంటే తీసుకుంటాను అని. తీసుకుంటాను, ఆడియన్స్ చెప్తా ఉంటే. సో మన ఆడియన్స్ కూడా ఒక మాట చెప్తాం ఫస్ట్నే. సో ఆడియన్స్, జగదాత్రి మీకు తెలుసు కదా, ఒక తోపు సీరియల్. ఆ సీరియల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ సీరియల్ ఏమన్నా మార్పులు చేర్పులు కావాలనుకుంటే మీ రిక్వెస్ట్ మాకు కింద కమెంట్స్ లో పెట్టండి, ఆయన కూడా చదువుకుంటారు, మేబీ మారుస్తారేమో. ఓకేనా? లైవ్ లో ఓకే అన్నారా? పర్సనల్ లైఫ్ ఏంటంటే పేరాలు రాసి పెడతారు, స్క్రిప్ట్ కూడా పెడతారు వాళ్ళే రాసి. నా దగ్గర చాలా ఉన్నాయి. మళ్ళా మా ఇంటికి కూడా లెటర్స్ రాసి పెడతారు. ఇప్పటికీ లెటర్స్ వస్తున్నాయి, ఛానల్ కే వస్తుంది. దీప్తి కోట వస్తుంది, నాకు ఒకటి వస్తుంది. ఒక పర్సన్ రాస్తారు, ఎవరో అబ్బాయి రాధం కూతురు నుంచి రాస్తాడు, రెగ్యులర్ గా రాస్తాడు. యాక్చువల్లీ 1-2 months నుంచి రావట్లేదు. నాకు తెలిసి ఒక 100 పైన లెటర్స్ వచ్చినాయి నాకు. ఎగ్జామ్స్ లో ఉంటాడు ఏదన్నా, మేబీ 2 months నుంచి. మీరే ఫోన్ చేసి ఎందుకు నీకు పిచ్చా ఈ లెటర్స్ ఎందుకు రాస్తా రిప్లై ఇచ్చారా? చేద్దాం అనుకున్నా, చాలా సార్లు వేరే వాళ్ళు కూడా చెప్పారు, చేసి చెప్పే అంత టైం వేస్ట్ చేసుకుంటాడు ఈ లెటర్స్ రాసి అన్ని. బట్ తెలియని ఒక హ్యాపీనెస్ మీకు ఉంటది కదా, ఒక ఎంత అభిమానం. మరి అంత ఉండకూడదులే, అది ఎక్కువ ఉంది. సో పర్సనల్ లైఫ్ లో ఏంటంటే, ఇప్పుడు ఎక్కడికన్నా పెళ్ళికి వాటికి వీటికి ఫంక్షన్స్ కి అస్సలు వెళ్ళరా? ఫంక్షన్స్ కి ఎప్పుడైనా గెట్ టుగెదర్లు ఉంటాయి కదా, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కలవడం ఎప్పుడు అవ్వలేదు? అది మాది విజయవాడ, వెళ్తే మమ్మీలో వస్తుంది తప్ప మేము ఎప్పుడు అక్కడ అయితే ఫ్యామిలీతో కలవడం పెద్ద కుదరలేదు. వాళ్ళ నుంచి కాల్స్ వస్తాయా మీ ఫ్యామిలీ మెంబర్స్? వాళ్ళు నాకు రావు, మా అమ్మకు వస్తాయి. మీకు ఎప్పుడు కనెక్ట్ చేయలేదా? ఒకసారి మాట్లాడు, మావే మాట్లాడతాడు అంటే. నాకు వరుసలు కూడా తెలియదు. బట్ స్టార్ లా చూస్తారా ఎప్పుడైనా వెళ్తే? విజయవాడ వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అసలు ఇంటికి వెళ్ళినా కూడా మా ఇంట్లో నుంచి బయటికి కూడా రాను, ఇంట్లోనే ఉంటా. మీరు వచ్చినట్టు కూడా మీ మమ్మీ ఎక్కడ లీక్ చేయరా? పేపర్ లీక్ చేయరా మీ చుట్టాలకి? నాకు కొంచెం మొహమాటం ఎక్కువ అని ఎక్కువ ఇబ్బంది పెట్టరు.
సో ఇంట్రోవర్ట్స్ ఆర్ మోర్ క్రియేటివ్ పర్సన్స్ అని అంటూ ఉంటారు. మీరు అప్రూవ్ చేస్తారా, దాన్ని అగ్రీ చేస్తారా? అట్లనే లేదు, ఎవరికి థాట్స్ వాళ్ళకి ఉంటాయి కదా. బయట పెట్టలేని భావోద్వేగాల్ని అలా దాచుకుని ఇప్పుడు సీరియల్లో పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి ఉంటాయి చెప్పలేం కానీ ఉంటాయి. అంటే కొన్ని ఐ మీన్ సమాజంతో చెప్పాలనుకున్నవి కూడా కొన్ని మెసేజ్లు అలాంటివి ఏమన్నా ఏంటి? అలాంటిది ఒకటి చెప్పండి, మీ పర్సనల్ భావోద్వేగాన్ని ఇదే ఎపిసోడ్లో పెట్టిందంటే రీసెంట్గా ఒక ఫాదర్ సూసైడ్ చేసుకోబోతూ ఉంటాడు. అంటే వాళ్ళ కూతురు గురించి, అంటే మనకి ఇప్పుడు వీక్లీ ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ వీక్లీ ఫైనాన్స్ ఇస్తూ ఉంటే కూతురుని ఏదో కొంచెం వల్గర్ వర్డ్స్ వాడి టీచ్ అయిపోతూ ఉంటే ఫాదర్ ఏం చేస్తాడు, గల్లీలో అందరి ముందు చేశారని చెప్పేసి అతను వచ్చి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుందామని అందరు చంపుతారు అనమాట. అక్కడ కూతురికి ఒక మెసేజ్ ఇస్తుంది జేడీనే. అది అలాంటిది దగ్గర అది రియల్ గా ఎప్పుడన్నా అట్లానే కదండి. నేను మామూలుగా రెగ్యులర్ చూస్తుంటే ఇండిపెండెంట్ గా ఉంటే ఉమెన్ స్ట్రాంగ్ గా ఉంటారు మోస్ట్లీ. ఇండిపెండెంట్లీ లేకపోతే కష్టం అనమాట. ఇన్ కేస్ హస్బెండ్ ఎక్స్పైర్ అయినది ఏదైనా ఉంటుంది కదా, అప్పుడు లీడ్ చేయడం ఫ్యామిలీ కష్టం. సో పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్ రోల్ రాసినప్పుడు ఒకవేళ మీకు ఇందాక నేను బడ్జెట్ రెస్ట్రైన్స్ ఏం లేకుండా ఐ మీన్ ₹1,00,00,000 అన్నాను కదా, అలాగ ఒకవేళ మనం ఫస్ట్ టైం కదా, చాలా పవర్ఫుల్ రోల్ కదా, కనెక్ట్ అవుద్ది. ఒక హీరోయిన్, సిల్వర్ స్క్రీన్ హీరోయిన్ ఎవరినైనా నీ మైండ్లో ఉన్న ఒక 5గురిని రాసుకురా అని చెప్పుంటే టీము ఐ మీన్ మీ జీ తెలుగు వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏం చేసేవారు? ఎవరిని తీసుకునేవారు ఒక 5గురిని మైండ్లోంచి? అంత ఆలోచించలేదు. ఒకవేళ చెప్పుంటే ఏం చెప్పేవారు? ఒక ఫట్మన్ ఒక 5గురు పేర్లు చెప్పండి, మనం ఏమో ట్రై చేద్దాం. లేదు చెప్పండి అసలు. ఒకవేళ పోనీ ఇప్పుడు అడుగుతున్నాం, ఒకవేళ జగదాత్రి అంటే మీ మైండ్లో అంటే లిమిటేషన్స్ లేవు, మీరు హాలీవుడ్ నుంచి కూడా లాక్ రావచ్చు అనుకోండి ఫర్ సపోజ్, అంత ఉన్నప్పుడు ఎవరు ఉంటారు జగదాత్రికి? మీ జగదాత్రి ఎవరు అవుతారు అప్పుడు? లేదు, నేను అంత నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు చెయ్యండి, ఇప్పుడు ఇమాజిన్ చేయండి. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయమంటున్నాం మేము. మీ దృష్టిలో ఎవరు సెట్ అవుతారు హీరోయిన్స్ లో? ఒకరి పేరు చెప్తే ఇంకొకరు సినిమా కదా మనకు సంబంధం. మీరు ఎంత తెలివిగా ఉన్నారంటే ఒకరి పేరు చెప్తే రేపు పొద్దున్న ఇంకొక హీరోయిన్ తో నేను సినిమా తీస్తానేమో, మళ్ళీ ఏదో అవుతాయి అన్నట్టు. అంత ఇమాజినేషన్ లోకి వెళ్ళలేదు, జస్ట్ ఇమాజిన్ చేసుకోలేదు ఎప్పుడు అసలు ఒక హీరోయిన్ మనకి ఎవరు సెట్ అవుతారు ఈ క్యారెక్టర్ కి అని, క్యారెక్టరైజేషన్ కి. లేదు మీకు పర్సనల్లీ హీరోయిన్స్ ఐ మీన్ ఫేవరెట్ హీరోయిన్? ఫస్ట్ దీప్తితో అనుకున్నప్పుడు కూడా దీప్తి సెట్ అయిద్దా అనే థాట్ లో ఉన్నా గానీ, కాకపోతే మనకు కంఫర్ట్ కదా, ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం, సింక్ అవుతుంది, ఏమైనా చేయించుకోవచ్చు అనే థాట్ లోనే ఉన్నా. అంతే తప్ప నేను ఎక్కువ ఆలోచించాల. వచ్చిన తర్వాత మనకి కన్వర్ట్ ఎలా కావాలో అలా మార్చుకుంటే సరిపోయింది. సో పరభాష అన్నట్లు ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే లాంగ్వేజ్ రాకపోతే, దీప్తి గారికి తెలుగు ఈజీగా వచ్చు, ఆవిడ పర్లేదు, తెలుగు అమ్మాయి కాబట్టి. సో ఎవరన్నా లాంగ్వేజ్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళతో ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయా? మన ఓడిపోతారు మధ్యలో జరుగుతున్నాయి ఆల్రెడీ. అయ్యే ట్రాన్స్లేటర్ ఉంటారా మధ్యలో? ట్రాన్స్లేటర్ ఎవరు ఉండరు, మనమే అర్థమయ్యేలా చెప్పాలి, లిప్ సింక్ అవ్వాలి కదా మనకి. ట్రాన్స్లేటర్ ఉన్నా అంటే ఆ భావోద్వేగాలను సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు కదా. ఇంగ్లీష్ లో కొంచెం చెప్పొచ్చు, హిందీ తోడా అని చెప్పి ప్యాజ్ డాలో అని చెప్పి ఏదో చెప్పొచ్చు, ప్యాజ్ బదులు ఏదో హిందీ మాక్సిమం అర్థమైంది కదా, వచ్చిన హిందీతో వచ్చిన ఇంగ్లీష్ తో మేనేజ్ చేయడం. నో ట్రాన్స్లేటర్. బట్ ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. అంటే లాంగ్ రన్ కదా ఒక సినిమా అనుకోండి, ఆ సినిమాతో ఓకే అయిపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నా, చామంతిలో ఆవిడకి మలయాళం ఆర్టిస్ట్ ఉంది, పాపం రాదు తెలుగు, అక్కడ చేయడానికి ట్రై చేస్తుంది, అర్థమైనా చెప్పాలి. అండ్ సినిమాకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ రెండు రోజులు షూట్ చేసినా తర్వాత వద్దని ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మార్చడానికి ఉండదు. క్యారెక్టర్ చేంజ్ ఎప్పుడన్నా చేసినప్పుడు ఏం చేస్తారు? కొత్త క్యారెక్టర్ తీసుకొస్తారు కదా, ఐ మీన్ కొత్త క్యారెక్టర్ అని కాదు, రీప్లేస్మెంట్. అప్పుడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? దానికి ఎవరు సెట్ అవుతారో దగ్గరలో చూసుకోవాలి అంతే. కొంచెం పోలికలు అవన్నీ రీసెంట్ గా చేంజ్ చేసాం, చాలా మందిని చూసాం కానీ ఆ క్యారెక్టర్ ఆయన తప్ప ఎవరు సెట్ అవ్వట్లా. లాస్ట్ కి ఏం చేసాం, లక్ష్మణ్ ఒక ఆయన్ని పెట్టాం. కొంచెం ఫస్ట్ ఒక రోజు 2 రోజులు ఇబ్బంది పెట్టాం, 3వ రోజు కనెక్ట్ అయిపోయాడు ఆటోమేటిక్గా. డైలీ సీరియల్ ఈజీగా అవుతుంది, 2 సీన్లు చేయగానే. సినిమా కాదు కదా, రోజు ఎట్లా 6-7 సీన్లు చేయాలి, 2 సీన్లు చేయగానే వాళ్ళే అలవాటు పడిపోతారు క్యారెక్టరైజేషన్. సో మోస్ట్లీ నాకు తెలిసి మీరు కూడా సెట్స్ లో పెద్ద ఫోన్లు యూజ్ చేయరు, అసలు యూజ్ చేయరు. అప్పుడు మరి మీకున్న ఈ ఫ్రెండ్ సర్కిల్ 9 తర్వాత వరుసగా చేస్తా ఉంటా, అప్పటి వరకు ఇంకా ఎవరితో టచ్ లోకి ఓన్లీ ఛానల్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేస్తా. 9 తర్వాత కారెక్కి అందరూ చేస్తా. అంటే దీని వల్ల ఏమన్నా పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమన్నా వస్తుంది ఎప్పుడైనా? రాదు,
వెతుక్కుంటారు తర్వాత. ఇంట్రోవర్ట్ అయినా మీ క్లోజ్డ్ సర్కిల్లో మీకు ఉండే 4-5 ఫ్రెండ్స్ లో మీరు ఎక్స్ట్రోవర్ట్ లాగా ఉంటారు బేసికల్లీ. సో అలాంటప్పుడు అది మిస్ అవ్వట్లేదా వాళ్ళతో ఏమన్నా లేదు మిస్ అవ్వం టైం దానికి సపరేట్ టైం పెట్టుకుంటా. అవుట్డోర్ వెళ్ళాలి ఇలాంటివి. ట్రావెలింగ్ ఇష్టం అన్నారు. ట్రావెలింగ్ ఒక్కడే వెళ్ళిపోతా. కుదురుతుందండి ట్రావెలింగ్ అవుట్డోర్ వెళ్ళే అంత టైం ఉంటుందా మీకు? ఉంటది. ఇప్పుడు 2 సీరియల్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఆ స్కెడ్యూల్స్ కే అయిపోద్ది మన యాక్చువల్గా షెడ్యూల్ మనకి టైం ఉండదు. మనకి 1 to 7 జేడీ ఉంటుంది, 8 to 14 చామంతి నాకు ఉంటుంది. సో టైం దొరకదు అనమాట. రెగ్యులర్ నడుస్తూ ఉంటది. మంత్ ఎండింగ్ లో పెట్టుకుంటే జేడీ నాకు 22 ఎపిసోడ్స్, అది ప్లస్ పాయింట్ అనమాట. సాటర్డే ఉండదు దానికి, అక్కడ కొడతా. ప్లస్ అంట. మీ నుంచి ఇంకో ఎపిసోడ్ వస్తే బాగుంటుంది ఆడియన్స్ అనుకుంటుంటే మీకు ఒక ఎపిసోడ్ తగ్గింది. నాకు టైం దొరికింది కదా. ఓకే ఓకే. సో ఐ మీన్ సినిమా మేకింగ్ ఎప్పుడన్నా వెళ్ళారా? సెట్స్ లో ఉన్నారా ఇప్పటి వరకు? లేరు. ఒకవేళ వస్తే అది కొత్త సబ్జెక్ట్ లాగా ఉంటుందా కంప్లీట్? సినిమా అంటే అన్నపూర్ణాలు చూసేప్పుడే చూడటమే అంతే. మీకు ఏమన్నా డిఫరెన్స్ తెలుసా మామూలుగా మీ సీరియల్ మేకింగ్ కి దానికి? ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు ఎక్కువ? మనం ఒక షార్ట్ వేస్తే 100 రియాక్షన్ వేస్తాం సీరియల్, దానికి అందులో అవసరం లేదు. ఒక క్లోజ్ పడిందంటే థియేటర్ లో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇందులో మొత్తం క్లోజ్ లో ఉంటాయి. అదే. సో ఆర్టిస్టులు కూడా అందుకే సీరియల్ వాళ్ళు విడిచిపెట్టలేకపోతారు సీరియల్స్. రోజు ఎన్నిసార్లు కనిపిస్తా ఉంటాం, దాంట్లో ఎడిటింగ్ లో పోద్దా ఎక్కడ పోయిందో తెలియదు. సీరియల్ అలా ఉండదు, ఖచ్చితంగా ఉంటారు. మేకింగ్ పరంగా మీకేం డిఫరెన్సెస్ ఉంటాయి? ఐ మీన్ అదే మేకింగ్ మీకు ఛాలెంజెస్ ఛాలెంజింగ్ గా అనిపించేవి ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు ఫర్ సపోజ్ దానిలో కానీ దీనిలో కానీ మేకింగ్ పరంగా టెక్నీషియన్ కి ఎక్విప్మెంటే చేంజ్ అయ్యింది. సో మీకు ఏదన్నా మీకు రెండిట్లో ఒకవేళ అంటే మీరు ఇంకా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు అనుకోండి, ఫర్ సపోజ్ ఏది ఈజీ అని అని అడిగితే ఎవరన్నా? సినిమానే ఈజీ. అవునా? సీరియలే కష్టం. సినిమా చేసే వాళ్ళని వచ్చి సీరియల్ చేయమని చేయలేరు. వీళ్ళు అక్కడ చేయగలుగుతారు. అంటే మీరు పర్సనల్లీ ఎవరినన్నా అడిగారు ఈ మాట? సినిమాలు చేసే వాళ్ళు కూడా చెప్పారు చాలా మంది సీరియల్ కష్టం అని. సీరియలే కష్టం. అంతసేపు నుంచి అన్ని రియాక్షన్లకి ఇవ్వాలంటే కష్టం కదా. ఏంటంటే మీ డ్రీమ్ కొలాబరేషన్? ఆర్టిస్ట్ లేదు చెప్తున్నారు. ఆర్టిస్టులకి కష్టమే, టెక్నీషియన్స్ కి కష్టమే. రోజంతా 9 to 9 మార్నింగ్ 6 or 7 వెళ్తాం, 9 నుంచి మళ్ళీ 9 దాకా. సినిమాకి అంత ఉండదు కదా, ఒక సీన్ షూట్ చేస్తే సరిపోయింది. ట్రావెలింగ్ ఇష్టం అన్నారు కదా ఇందాక, ఎక్కడెక్కడ వెళ్తారు? అంటే ఏమేం కవర్ చేశారు ఇప్పటి వరకు? నేనా వియత్నాం, మలేషియా. అవుట్ ఆఫ్ ద కంట్రీ ఎలా అలా? నేను జస్ట్ అంటే చాలా రోజుల ట్రిప్లు ఉంటాయి కదా అవి అయితే 7 days 6 days. ఓకే, మోస్ట్లీ 1 week అలా వెళ్ళి వచ్చేస్తా ఉంటారు. అంటే 2 months ముందే ప్లాన్ చేసుకుని లిస్ట్ రాసుకుంటా. ఈ రోజు ఈ 2 చూడాలంటే ఆ 2 చూడాల్సింది. ఇప్పటికప్పుడు జగదాత్రి ఎంత ప్లాన్ చేసుకున్నారు? ఎన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకున్నారు? మైండ్ పేపర్ మీద గానీ, ఆన్ పేపర్ గానీ, ఆన్ మైండ్ గానీ? అంత ఏం ప్లాన్ చేయలేదు. నెక్స్ట్ వీక్ లో మంచి క్రైమ్ వచ్చిందంటే ఆ సినిమా మీద వేసుకోవడమే అట్లా. అంటే ఇప్పుడు ఒక 5 episodes ఉంటాయి ఎప్పటికప్పుడు? 1 week episodes. 1 week ఉంటాయి అంటే 5 episodes కరెక్ట్ గా. సాటర్డే సండే 22 దాకా ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ కాబట్టి ఈ మధ్యలో నో కాంప్రమైజ్ ఉంటదండి. అంటే మీకు సడన్ గా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మీకు మూడ్ ఉండకపోవచ్చు, క్రియేటివ్ బ్లాక్స్ వస్తాయి, అలాంటివి ఉంటాయి కదా. ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇంకోళ్ళతో చేస్తాను. మీకే వస్తే ఒకవేళ నాకే వస్తే అదే ఇంకొకరితో చేయించుకోవాలి. ఉంటారు కదా మనకి. ఇప్పుడు నేను ఒక్కనే చేయను కదా, సెకండ్ కెమెరా చేసేవాళ్ళు అది చేస్తారు. సో చెప్పి చేయించుకోవాలి. ఇప్పటివరకు ఎప్పుడైనా ఆబ్సెంట్ అయ్యారా? మీ ట్రిప్ వెళ్ళినప్పుడు ఆబ్సెంట్ అవుతాం అప్పుడు ఏ రోజు అప్పుడు అంటే లీవ్ పర్మిషన్ ఏమి ఉండవా మీకు? అట్లా ఉండదు. లీవ్ పర్మిషన్ అంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఉండవు కదా. సో ఖచ్చితంగా ఎవరో ఒకరు చేయాలి. నేను అనింది మీరు పర్మిషన్ తీసుకుంటారు కదా, అవును, అప్రూవల్ ఉంటది కదా, అప్రూవల్ వెంటనే ఇస్తారా మీరు అడిగితే? అంటారు కానీ తీసుకోవాలి, తప్పదు, మనకు కావాలి కదా మళ్ళీ. ఈయన అంటే మీ రేపు పొద్దున్న ఒకవేళ జీవాలు ఏమన్నా ఒక రీల్ కట్ అయ్యి ఎడిట్ అయ్యి, ఐ మీన్ రీల్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి కదా, ఇది ఒకటే రీల్ కట్ చేయండి ఎడిటర్కి చెప్తున్నాను. ఆయన జీవాలు ప్లీజ్ మీరు ఒకవేళ చూస్తే చూడండి, ఆయన పర్సనల్ ట్రిప్పుల కోసం సీరియల్ ఎపిసోడ్స్ ఉంటే అవి లీవ్ పెట్టేసుకుంటున్నారంట. లీవే కాదు, అన్ఎక్స్పెక్టెడ్ ఉండదు అనుకుని వెళ్తాం, అప్పుడు షూటింగ్ పడిద్ది, వీరలతో చేయించుకుంటాం. అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే ఓకే కానీ, బట్ మీరు ఎప్పుడైనా అప్రూవల్ ఇచ్చేటప్పుడు సబ్జెక్ట్ లో చూడండి అసలు ఎందుకు లీవ్ రీజన్. 2 months ముందు నుంచే మెంటల్ గా ప్రిపేర్ చేస్తాం కదా. 2 months ముందు నుంచే. ఏంటంటే టాటూ ఏంటది? నేమే అది. ఎవరి నేమ్ అండి? ఏది చూపించండి ఒకసారి, మేమన్నా డీకోడ్ చేస్తాం. అది ఎవరి నేమ్ మీరు చెప్పండి. నాదే నేమ్. అందులో ఎక్కడా లేదు. ఫ్లైవింగ్ బర్డ్ నాదే, ట్రావెలింగ్ ఇదే నాదే నేమ్. ఇందులో అది అబద్ధం చెప్పడానికి లేదు. ఇప్పుడు మేము గూగుల్లో కొడతాం వస్తుంది, ఉంది, జెమినై ఉంది, చాట్ జీపీటీ ఉంది. నేను డిజైన్ చేసుకుంది కాబట్టి నాకే తెలుసు. మీరే డిజైన్ చేశారా? ఏదో ఒకసారి చూపించండి, నేను చెప్పేస్తా. టీజే టీ గానీ జే గానీ ఎవరో ఉన్నారండి. కాదు, అది 2 కాదు.
ఇటువైపు టీ కనిపిస్తుంది, ఇటువైపు జే కనిపిస్తుంది, మళ్ళీ హార్ట్ కలిపి ఉంటుంది మొత్తం. లేదు లేదు, జే మీద హార్ట్ షేప్ చైనీస్ కూడా లాంగ్వేజ్ లేదు. లేదు లేదు, అక్కడ ఆ జే పక్కన హార్ట్ షేప్ ఉంది, పక్కన ఒక Flying బర్డ్ bird అది. ఎగురుతుంది, Bird ఫ్లయింగ్ అది. బర్డ్. అది కరెక్టే. బట్ టీజే అండి, ఏదో ఎవరో అంటే మీ 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 మదర్ కానీ మీ ఫాదర్ కానీ చూస్తే మీ కోడళ్ళు కాదులే, వాళ్ళు నిజమే అనుకుంటారు. సో మీ రైటింగ్ స్టైల్ ఏమన్నా డిఫైన్ చేయడానికి కొత్తగా సిగ్నేచర్ పెట్టుకుంటూ ఉంటారు కదా. మీరు సందీప్ రెడ్డి వంగ గారి సినిమా చూస్తే 2 సినిమాలు వచ్చినాయి ఇక్కడ మన తెలుగులో. ఆ 2 సినిమాల్లో కూడా ఇంటర్వెల్ షాట్ నేను అబ్జర్వ్ చేసింది. ఇంటర్వెల్ షాట్ ఓవర్ ద టాప్ వెళ్ళిపోతున్నారండి, టాప్ యాంగిల్కి వెళ్ళిపోతున్నారు. మీరు చూసారు కదా, అందులో ఏమో సుస్సుపోయడం, ఇందులో పడిపోవడం. సో రెండు ఏదో సిగ్నేచర్ మూమెంట్స్ అలా పెట్టుకుంటున్నారేమో అనిపించింది. మీకేమన్నా అలా ఉంటుందా రైటింగ్ లో కానీ మేకింగ్ లో కానీ? డైలీ సీరియల్ అన్నీ ఉండవు బ్రో. సినిమా అంటే ఉంటది కానీ డైలీ సీరియల్ 1 డే ఎపిసోడ్ చూడగానే అది డస్ట్బిన్ లోకి వెళ్ళిపోయినట్టే. దాన్ని ఇంకెవరు చూస్తారు? చూడరు కదా. అలా అంటున్నారు. మేము బ్యాక్ వెళ్ళి చూసే వాళ్ళు చూసాను నేను. మిస్ ఇప్పుడు G5 వచ్చిన తర్వాత చూసినా కదా, అంత ముందు చూసేవాళ్ళు కాదు కదా. బట్ మీరు కొత్తగానే చేస్తున్నారు కదా ఇప్పుడు అన్ని. సో మీరు కూడా పాతవి కూడా కన్సిడర్ చేయాలి కదా ఇప్పటి నుంచి, ఎందుకంటే మీకు డస్ట్బిన్ లోకి వెళ్ళట్లేదు, మీదంతా ఫైల్స్ లోకి వెళ్తుంది లోపల. సో ఏమన్నా సిగ్నేచర్ ఏమన్నా పోనీ ఇన్ ఫ్యూచర్ సినిమా డైరెక్టర్ అయితే సినిమాని బట్టి ఉంటది అంతే. అలా కాదు, ప్రతి సినిమాలో కూడా ఇది ఒక షార్ట్ చూడగానో లేదంటే ఒక డైలాగ్ వినగానో, అరే ఇది ఖచ్చితంగా ఇప్పుడు త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఎక్కడన్నా వింటే త్రివిక్రమ్ గారిది అని చెప్పేస్తారు ఎవరైనా, అన్ని సినిమాలు చూడకపోయినా. అది ఎవరో హీరో గుర్తురాదు కానీ త్రివిక్రమ్ గారి డైలాగ్. వేలు ఎపిసోడ్ చేసేటప్పుడు సినిస్టర్ స్టైల్ ఉండదు దాంట్లో. అది అంత ఫోకస్డ్ గా చేయడానికి అంత టైం ఉండదు ఫస్ట్. అంటే బడ్జెట్ మనకు వర్కౌట్ కదా, రెగ్యులర్ గట్టిగా కొట్టుకుంటూ వెళ్ళాలి కాబట్టి అంత ఉండదు. మామూలుగా అంటే వాడుక భాష ఉంటుంది సీరియల్ అనగానే. బట్ ఏమన్నా తెలుగు లిటరేచర్ ఏమన్నా కొంచెం తెలుగు భాష మీద పరిజ్ఞానం పెంచుకోవడం ఇలాంటి ఏమన్నా చేశారా? నేను రాయను కదా రైటింగ్, యాక్చువల్లీ డైలాగ్ రైటర్ ఉంటారు కదా. ఓకే, అసలు మీ ఇన్వాల్వ్మెంట్ దానిలో ఉండదు. మన చేతికి స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మనం ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అంటే మొత్తం దీనికి దానికి ఉంటుంది. మనం అన్ని పెట్టుకొని వర్క్ చేయాలంటే 2 ప్రాజెక్టులు చేయలేం, ఒక ప్రాజెక్ట్ కూడా చేయలేం. స్క్రీన్ ప్లే డైలాగ్స్ అంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుందా? మొత్తం డైలాగ్ కావాలంటే అది ఉంది, అది ప్రాబ్లం లేదు. ఇది మార్చిన చాలా ఉన్నాయి, అది ప్రాబ్లం లేదు. సో మీకేమన్నా పర్సనల్లీ ఏమన్నా ఒక వర్క్ స్పేస్ ఉంటదండి, లైక్ పూరి గారికి బ్యాంకాక్ అట్లా ఏం లేదు కదా, మీకేమన్నా మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే మీ ఇంట్లో కానీ ఏదన్నా ఇక్కడికి వెళ్ళడం అక్కడ రాసుకోవడం? మీరు సినిమా కథలు ఏమన్నా రాసుకుని పెట్టుకున్నారా పక్కన? ఎన్ని రాసి ఉంటారు ఇప్పటికి? రాసి ఉంటాను అంటే మొత్తం బాండెడ్ రాసుకున్నాను. బౌండెడ్ స్క్రిప్ట్స్ మొత్తం రాసుకున్నారా? 6 ఉంటే బెటర్ కదా. ఓకే ఓకే, సడన్ గా వెళ్ళొచ్చు చెప్పొచ్చు. ఏంటి 6 జానర్స్ ఏంటి? ఒకటి లవ్ స్టోరీ ఉంది, అందులో 3 క్రైమ్ మీదే, ఒక 2 ఫ్యామిలీ. ఓకే, ఒకటి లవ్ స్టోరీ, 3 క్రైమ్, 2 ఫ్యామిలీ. ఫ్యామిలీ మీన్స్ ఫ్యామిలీ ఎంటర్టైనరా? అవును. ఓకే, సో ఏమన్నా అనుకున్నారా ఈ 6 కూడా ఎవరో ఒక హీరోని అనుకున్నారా మైండ్ లో? లేదు, దేనిలో అయినా పర్టికులర్లీ ఇతనితోనే చేయాలి అని కొన్ని ఉంటాయి కదా. అప్పుడు ఫిక్స్ అయితే మెంటల్ వాళ్ళతో ఫిక్స్ అవ్వాలి, అందుకని అనుకోలేదు. పోనీ టాప్ 3 అని అనుకుంటారు కదా, ఇలా ఒక 3 4 అనుకుంటారు కదా, వీళ్ళు అయితే సెట్ అవుతారు. ఇమాజినేషన్ గట్టిగా అనుకుంటాం, అవి వర్కౌట్ కావాలి కదా. వర్కౌట్ అయ్యే వరకు చెప్పకూడదు, అది ఒకటి ఉంది. బట్ డ్రీమ్ కొలాబరేషన్ ఏమన్నా ఉందా హీరోస్ తో? ఏదన్నా హీరో గానీ, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ గానీ, హీరోయిన్ గానీ, వీళ్ళతో ఒక రోజైనా పని చేయాలి కలిసి అనుకుంటే ఆర్జీవి గారితో ఒక రోజు చేయాలని అనిపించింది. ఆర్జీవి గారిని సీరియల్స్ లో లాక్కొచ్చేస్తారా? మనం వెళ్ళి చేయాలంటే ఆయన ఎందుకు వస్తారు? అంటే మీకు క్రియేటివ్ స్పేస్ లో ఎక్కువ ఫ్రీడమ్ దొరుకుతుంది కాబట్టి మీ సీరియల్ ఏమన్నా ఆయన మధ్యలో లాక్కొచ్చే ఛాన్స్ ఉందా? పైగా క్రైమ్ ఇది, అండర్ వరల్డ్, అండర్ కవర్ ఆపరేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయన ఏదన్నా మధ్యలో దావూద్ ఇబ్రహీం లాంటి క్యారెక్టర్ తీసుకొచ్చి ఆయన ఏమైనా ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉందా? ఆయన అసలు ఫస్ట్ ఇటు చూస్తారా ఫస్ట్? అంటే మీరు అప్రోచ్ అయితే మేబీ ఆయన కూడా కొత్తగా ఉంది వెళ్ళొచ్చు. ఆయన కూడా అంతే కదా, ఇన్స్టింక్ట్ ని ఫాలో అవుతారు కదా. సో ఇవన్నీ సమాజంతో పని లేకుండా నేను ఎంత డైరెక్టర్ని లేకపోతే సీరియల్ చేయడం ఏంటి అనే ఆలోచన ఉండదు ఆయనకి. అవును. సో ఆయన ఇన్స్టింక్ట్ ని ఫాలో అవుతారు. మీరేమన్నా అలాంటి ఆలోచన ఏమన్నా వస్తుందా? ఆలోచన లేదు కానీ ఇప్పుడు నేను చెప్పాను పోనీ వస్తుందా? వస్తే ఎందుకు చేయం? అంటే మీరు వెళ్తేనే ఒప్పుకుంటారు కదా. ఆయనతో నేను వర్క్ చేయాలనుకున్నాను. లేదు, మీ ఫ్రేమ్ లో ఆయన కనిపిస్తారు కదా. మీకు పర్సనల్లీ ఆయనతో వర్క్ చేయాలనుకున్నారంటే ఆయన అడ్మైర్ చేస్తారు. ఆయన మేకింగ్ అడ్మైర్ చేస్తారా? బాగా నచ్చింది ఏంటి ఆయన మేకింగ్ లో మీరు అబ్జర్వ్ చేసింది? గోవిందాలో శ్రీదేవి లాడ్జ్ నుంచి వస్తూ ఉంటే ఒక సింగిల్ షాట్ ఉంటుంది, కార్ లో నుంచి వచ్చి పెట్టగొడ మీద ఇద్దరు చూస్తూ ఉంటారు. అది చాలా ఇష్టం. సింగిల్ షాటే ఉంటది అంతా. మళ్ళా శివాలో సైకిల్ మీద ఉంటది పాపతో, అది కూడా ఆ టైంలో చేయడం గ్రేట్ కదా. సింగిల్ షాట్ లో ఆ టైంలో సింక్ సౌండ్ లో ఏయో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం అవన్నీ
ఆ షాడో ఒకటి పెడతాడు, స్కిమ్మర్ పెట్టి వాల్ మీద షాడో పరిగెడతా ఉంటే వెనక అది ఇప్పుడు మనకు తెలుసు స్కిమ్మర్ అని, అప్పుడు తెలియదు కదా. సో ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి బయట హాలీవుడ్ సినిమాలు చూసినా ఒకవేళ ఏమైనా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారా అలాంటి షాట్లు ఇక్కడ? చేస్తాను, చేయకుండా అంటే నాకు స్టిల్ ఇప్పటికీ కూడా చాలా చెప్తారు ఆ మిర్రర్ షాట్లు, ఒక మిర్రర్ షాట్ ఓకే చెయ్యొచ్చు, అటువైపు ఆపోజిట్ లో కూడా యాక్టర్స్ నే పెట్టి చేసే షాట్లు ఉంటాయి. బట్ నేను నిన్నే కాంజూరింగ్ లాస్ట్ రైట్ సినిమా చూసాను, మొత్తం చుట్టూ మిర్రర్సే ఉన్నాయి, ఆమె కనిపిస్తుంది. అసలు అక్కడ కెమెరా ఎక్కడ పెట్టారు, ఎలా తీసారు అనేది నాకు ఇప్పటికీ ఇందులో కూడా ఉంటది కదా కాంతాలో కూడా సేమ్ ఉంటుంది, మిర్రర్స్ తో ఉంటుంది, మొత్తం కంప్లీట్ మిర్రర్స్ రౌండ్. సో అవి ఎలా తీస్తారనేది నాకు ఇప్పటికి కొంచెం ఉంటుంది అనమాట. సో ఇలాంటివి ఏమన్నా కొత్తగా టెక్నికల్లీ అడ్వాన్స్డ్ ఉన్న క్రియేటివ్గా అనిపించిన అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు మన సీరియల్లో అలాంటి షాట్ ఏమన్నా ఉందా ఒకటి? ఇందులో లేదు, మిర్రర్స్ అని కాదు, మామూలుగా మీ క్రియేటివిటీని చూపించిన షాట్ కొంచెం. రాధం కూతురులో ఉంటుంది, ఇందులో ఏంటి అందులో మిర్రర్స్ లోనే ఒక మనిషి వస్తూ ఉంటే 8 ఫ్రేమ్స్ లో కనపడుతుంటాయి ఒకటే మిర్రర్ లో. అది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది, కావాలని చేసింది ఏం లేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. ఫ్రేమ్ మామూలుగా లైట్ ఆఫీస్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు 5-6 ఫ్రేమ్ లో కనపడుతున్నాడు, ఏంటి అని చూస్తే అక్కడే ఫ్రేమ్ పెడితే అక్కడే తీసుకొచ్చాం 8 క్యారెక్టర్. అందులో రావణాసుడు టైప్ వస్తాడు అనమాట, ఒక 5 క్యారెక్టర్లు అలా వచ్చేస్తా ఉంటాయి, బాగుంటుంది. సో ఇప్పటిదాకా మీరు లైఫ్ లో చూసిన రియల్ లైఫ్ లో విన్న కథలు కానీ ఈవెన్ మన పౌరాణికాలు కానీ అన్ని తీసుకోండి, బెస్ట్ హీరో ఎవరు, బెస్ట్ విలన్ ఎవరు? అంటే రియల్ వరల్డ్ లో బ్రతికిన వాళ్ళు, అంటే కృష్ణుడు శ్రీకృష్ణుడు ఇవన్నీ మనం చూడలేదు కాబట్టి వాటిని పక్కన పెడితే రియల్ వరల్డ్ లో చూసిన వాళ్ళు బిగ్గెస్ట్ విలన్ అడాల్ఫ్ హిట్లర్ అంటారు చాలా మంది అదే అంటారు విలన్ అంటే. ఇప్పుడు కిమ్ అనుకోవాలి బ్రతికున్న వాళ్ళలో. సో మీకు ఎవరైనా ఉన్నారా పర్సనలీ, ఫిక్షనల్ గానీ నాన్ ఫిక్షనల్ గానీ, ఒక బిగ్గెస్ట్ హీరో బిగ్గెస్ట్ విలన్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే హీరో గానీ? విలన్ ఇన్స్పైర్ ఏం చేయరు, ఐ మీన్ హీరో ఇన్స్పైర్ చేసే హీరో గానీ, భయపెట్టే విలన్ గానీ, ఐ మీన్ ఇలాంటి విలన్ ని చూపించాలి తెరపై అని ఉంటది కదా, అంతా ఏం లేదు. అసలు బిగ్గెస్ట్ హీరో కూడా లేరా ఇటువైపు కూడా? లేదు, ఓకే, జస్ట్ ఆ సెకండ్ చూసి ఎంజాయ్ చేసి అంతే. సో నార్మల్లీ మైథలాజికల్ ఒకటి ఉంటది, హిస్టారికల్ ఉంటది, ఈ బయోగ్రఫీస్ మీద కూడా ఉంటది. ఈ మూడిట్లో మిమ్మల్ని బాగా, జస్ట్ 3 ఇచ్చాను నేను ఆప్షన్స్, మూడిట్లో మిమ్మల్ని బాగా మీ ఐస్ గ్రాప్ చేసేది, మీ అటెన్షన్ గ్రాప్ చేసేది బయోగ్రఫీ. ఇప్పుడు దాకా ఈజీ ఉంటది కదా. ఎందుకు ఈజీ ఉంటది? ఫిక్షనల్ గా మీకు అంత ఉండదేమో కదా. ఫిక్షనల్ గా ఉంటది కానీ వాళ్ళతో ట్రావెల్ చేసేటప్పుడు బాగుంటది. ఓకే, అది కూడా అంటే బ్రతుకున్న క్యారెక్టర్ రక్త చరిత్ర కూడా బయోగ్రఫీ కదా, బాగుంటది కదా. ఓకే, అక్కడ కూడా వర్మ గారినే మళ్ళీ లాక్కొచ్చారు. వర్మ గారు ఇన్స్పైర్ ఉందా గట్టిగా మీ మీద ఉంటదా ఆయన? అంటే ఆలోచన విధానమా ఆయన పాడ్కాస్ట్ ఎక్కువ చూస్తూ ఉంటాం, ఆటోమేటిక్ గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతా ఉంటాం, అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవడం. ఆయన చెప్పిన గొప్ప మాట ఏదైనా చెప్పండి. చాలా చెప్పారు, చెప్పండి ఒకటి. పెళ్లి చేసుకోవద్దు ఇది మాత్రం చెప్తారు. మీ లైఫ్ లో ఏది ఎక్కువ అంటే, ఐ మీన్ అలాంటివి కాదు, సొసైటీ గురించి ఏమైనా క్వశ్చన్ అడిగితే నేను పట్టించుకొని అంటాడు. అట్లానే కాదు కానీ మేకింగ్ స్టైల్ ఇష్టం. పాడ్కాస్ట్ లో కూడా జెన్యున్ గా చెప్తాడు. ఏదో రీసెంట్ గా TV9 లో అనుకుంటా ఎలక్షన్ అప్పుడు చాలా మందికి మేనిఫెస్టో తెలియదు, జాఫర్ తీసుకెళ్ళి అడిగిస్తారా, ఎంత జెన్యున్ గా చెప్తాడు, ఇది ఎవరికి నిజంగా తెలియదు, ఓటేసేవాడు కూడా తెలియదు అని చెప్తాడు, నమ్మడు, నిజంగా ప్రూవ్ చేస్తాడు. ఆర్టీసీ బస్సులు ఎక్కి స్కూటీల మీద తిరిగి, బాగుంటది కదా. నిజమే, అది నిజం. ఎవరికి దాని గురించి ఏం తెలుసుకోం కానీ వేస్తాం, జస్ట్ ఆ పర్సన్ నచ్చాడని లోటేస్తాం. మనకి మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారు కానీ అది మేనిఫెస్టో ఉందని కూడా చాలా మంది తెలియదు, ఆ పదం కూడా తెలియదు. ఆ పదం కూడా తెలియదు. మీరు రీసెంట్ గా ఎప్స్టీన్ ఫైల్స్ అనేది చూసారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? దాని మీద మన అభిప్రాయం ఉండదు. ఐ మీన్ స్టన్ అయ్యారా, వరల్డ్ ఎంత క్రూయల్ గా ఉందా, ఎలా ఉందా? నేను స్క్విడ్ గేమ్ చూసాను, అలానే ఉంది అది. ఓకే, అది చూసినట్టుంది. అంటే మనుషుల్ని కూడా ఇలా మీరు నమ్ముతున్నారు, అది ఏదో రెప్టాలియన్ ఏదో సంథింగ్ అంటున్నారు కదా, ఏలియన్స్ లాగా సంథింగ్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ? నిజమే, ఆల్రెడీ ఇంత ఇది ఇప్పటి నుంచి కదా, ఆల్రెడీ 20 years 30 years నుంచి ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఇష్యూ పెద్దగా అయింది. అంటే జో బైడెన్ కూడా బ్రతికలేరు అని అంటున్నారు. ఆయన బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడిన సందర్భాలు కూడా ఉండట్లేదు. అందరూ ఏమంటున్నారంటే 2019 లో ఆయన చనిపోయారు, 20 లో చనిపోయారు. కూడా చనిపోయాడు కదా ఆల్రెడీ. అవునవును, ఇప్పుడు ప్రెసిడెంట్, ఆ తర్వాత ఉన్న ప్రెసిడెంట్ అంతా ఇలా ఆయన తిరిగినప్పుడు ఏదో మడతలు పడ్డం ఇవన్నీ చూసి ఇదర్ రెప్టేలియన్, ఏలియన్, లేదంటే రోబోను, లేదంటే వేరే మనిషికి ఇది పెట్టి చేశారు. నిజమే, అది నమ్మొచ్చా? నమ్మే కాబట్టి డాక్యుమెంటరీ ఎందుకు ఇస్తాడు నెట్ఫ్లిక్స్ లో. అందరూ వాళ్ళే నమ్మారు.
13 లక్షల పేజీలు ఏమో ఉంది కదా డాక్యుమెంట్ మొత్తం అంటే అది. ఒక మనిషి లేకుండా అక్కడ ఒక ప్రెసిడెంట్ క్యారెక్టర్ అంత పాత్రని రీక్రియేట్ చేయలేం కదా, ఆ, ఆ, అంత రీక్రియేట్ యాడ్ చేస్తాం. ఆ. ఓకే. ఉమ్, ఇంకా వరల్డ్ ఎంత క్రూయల్ గా ఉందని అనిపిస్తుందా మీకు ఏమన్నా? అనిపిస్తుంది. ఎందుకని అప్పుడు నువ్వు చూడలేదు ఇప్పుడు? అంటే లిటరల్లీ ఫిక్షనల్ గా మనం చూడడం కానీ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది అప్రూవ్డ్. ఇంతమంది మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు, మనం బ్రతికలేరు, అవును. బ్రతికుంటే ఇంకొంచెం బయటకు వచ్చేవేమో కానీ. ఎందుకు అంతకుముందు స్నో అని ఒకటి మూవీ వచ్చింది కదా, యూరోప్ ఫుట్బాల్ టీము మ్మ్. రబ్బీ టీం ఫ్లైట్ క్రాష్ అయ్యి ఒక మంచు ఐలాండ్ ఉంటుంది, వాళ్ళే కోసుకొని బతుకున్న వాళ్ళు ఏంటంటే చనిపోయిన వాళ్ళ మాంసం మీట్తో బతుకుతారు. ఒక్కడ మాటకు సర్వే వెళ్ళి తీసుకొస్తాడు. అది రియలే కదా అది కూడా. అప్పుడు ఫొటోస్ కూడా తీసారు ఇంకా అప్పుడు. అది నిజమైనప్పుడు ఇది. ఈవెన్ మైకేల్ జాక్సన్ బ్రతికే ఉన్నాడని కొన్ని వస్తున్నాయి. అంత లేదు. ఇన్ని అబ్జర్వ్ చేస్తారా లేదా నార్మల్. అది కాదు కానీ ఎప్స్టీన్ ఫైల్ ఎప్పటి నుంచో ఉంది, అవును, ఇప్పుడు బయటకు వచ్చింది 10 years బ్యాక్. ఐ మీన్ 10 years బ్యాక్ అని కాదు కానీ, ఐ మీన్ ఇప్పుడు 10 years బ్యాకే స్టార్ట్ అయినట్టు. అప్పటి నుంచి కొన్ని చెప్పడం కొంతమంది. ఇన్వెస్టిగేషన్ 20 years నుంచి జరుగుతుంది ఆల్రెడీ, ఇప్పుడు బయటకు వచ్చింది అంతే. ఇప్పుడు ఫైల్స్ లార్జర్ అమౌంట్ ఆఫ్ ఫైల్స్ వచ్చి ఇంటర్నెట్ లో అతను అప్రూవల్ గా మారాడు కాబట్టి లాస్ట్ మూమెంట్ లో దొరికింది. అవును అవును, కరెక్ట్. అదే ముందు నుంచి ట్రంప్ ఉంటే వచ్చేది కాదు కదా. సో పాలిటిక్స్ మీకు ఇంట్రెస్ట్ అన్నారు కదా నార్మల్, అంటే ఇన్ ఫ్యూచర్ కాదు అప్పుడు లేదండి మీకు పొలిటీషియన్ అవ్వాలి అలాంటి అంతకుముందు లేదు? అంటే పొలిటికల్ గా ఏ భావజాలాలు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసినాయి తిరగడానికి? అట్లనే లేదు కానీ మనకి చిన్నప్పటి నుంచి ఇంట్లో ఈ పార్టీ అంటే ఆ పార్టీకి వెళ్ళేవాళ్ళం. ఇంటి సైడ్ ఒకటే పార్టీ చెప్పేవాళ్ళు, ఆ పార్టీకి అట్లా తిరిగేవాళ్ళం అంతే. ఓకే. సో అలా జస్ట్ వెళ్ళడం తిరగడం అది నచ్చి ఆ వైపుతో వెళ్ళారు అంతే. ఆ వైపుతో వెళ్ళాం అంతే. అంటే పర్సనల్లీ ఏమైనా పొలిటికల్ భావజాలాలు ఉండడం అలాంటివి? అట్లే లేదు, మా నాన్నకి ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం. ఆ టైంలో ఇక అట్లా ఉండేవాళ్ళు, మేము కూడా ఇక అట్లానే ఉండేవాం అంతే. దాని తర్వాత ఇది తెలిసిన తర్వాత ఆ వద్దులే వరకు నోటా కొట్టుకుంటేది వాళ్ళే. ఇప్పుడు నువ్వు నోటాకి వచ్చారా? చాలా సార్లు కొట్టాను నోటా కొట్టారా? చాలా. అంటే నోటా గురించి రకరకాల అవుతా ఉంటాయి కదా, అంటే ఓటుని వేస్ట్ చేసుకున్నాం అనే మాట అంటారు కదా చాలా మంది. నాలంటే 100 మంది వేస్ట్ చేసిన వస్తుంది కదా వాళ్ళకి కూడా. అంటే ఎక్కువ మంది అంటే అంత నచ్చకపోతే కొట్టొచ్చు అంతే. నోటా ఇద్దరు పర్సన్స్ కరెక్ట్ కాదంటే కొట్టొచ్చు కదా. నోటా కొట్టడం వల్ల యూజ్ ఏముంది? యూజ్ లేదు, మనం ఓటు వేసామంటే వేసాం అంతే, దాన్ని బట్టి వేస్ట్ అవ్వకుండా ఓటు వేసాం అంతే. ఓకే. బట్ అంటే ఎక్కువ ఒక మనిషి కంటే కూడా అందరికంటే కూడా ఎక్కువ ఓట్లు నోటాకు వస్తే అప్పుడు చెల్లింది, అప్పుడు రీఎలక్షన్ కండక్ట్ చేయడం ఏదో చేస్తాం. అవును, ఆ నోటా కూడా తెలియదు, ఏదో సినిమా వచ్చింది కాబట్టి తెలిసింది చాలా మందికి. విజయ్ దేవరకొండ గారి సినిమా కాదు అంత విజయ్ ఒక మూవీ ఉంది కదా, అదే సర్కార్. ఓకే. ఓకే. ఈయన ఏకంగా విజయ్ ఈయన అయితే నోటానే తీశారు కదా ఒక సినిమా. దాని నోటాకి సంబంధం ఉండదులే. అవును, అందులో నోటా గురించి చెప్తారు. అప్పుడు చాలా మంది తెలిసి, దానికి ముందే కొంచెం తెలిసినట్టుంది. అంతకుముందు నోటా కూడా మనకి బ్యాలెట్ లో ఉండేది కాదు, ఇప్పుడు పెట్టారు కదా. ఐడియల్ లీడర్ అంటే అలా ఏమనుకుంటున్నారు మీ మైండ్ లో? ఫ్యూచర్ ఆలోచించే వాళ్ళే ఐడియల్ అంటే అంతే. ఓకే. సో ఇప్పుడు హీరోస్ ని కేటగరైజ్ చేసుకుంటే, విలన్స్ ని కేటగరైజ్ చేసుకుంటే కొత్తగా కొన్ని క్వాలిటీస్ యాడ్ అవుతున్నాయి. ఒకప్పుడు ఏంటంటే విలన్ అంటే ఇంతే, హీరో అంటే ఇంతే. ఇప్పుడు ఏంటంటే విలన్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతి గారు లాంటి వాళ్ళు, కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మీ మైండ్ లో ఏమన్నా క్యారెక్టరిస్టిక్స్ కి ఏమన్నా క్వాలిటీస్ ఉన్నాయా? అంటే ఒక విలన్ అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఒక హీరో అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి. అట్లేం లేదు బ్రో, మనం అనుకునే స్టోరీకి ఇలా ఉంటే చాలా అనుకుంటాం అంతే, ఇలానే ఉండాలేం లేదు. మన స్టోరీకి యాప్ట్ అవుతారో చూసుకోవాలి అంతే, మన దగ్గర ఉన్న కంటెంట్ కే. బెస్ట్ ఆన్ స్క్రీన్ విలన్ ఎవరైనా ఉన్నారా మీకు టిల్ డేట్? లైక్ జోకర్ క్యారెక్టర్. జోకర్ క్యారెక్టర్ లేదు, బాంబ్ బ్లాస్టింగ్ సీన్ ఉంటది, నిజంగా అక్కడ బటన్ పని చేయలేదు, ఆ బాంబ్ బ్లాస్ట్ అయితే 10 lakhs వేస్ట్, 10 lakhs ఖర్చు పెట్టారు దానికి. అది అవ్వకపోతే తను 10 minutes మేనేజ్ చేశాడు చూసాడు షార్ట్ కోసం, మనీ వేస్ట్ అవద్దని బ్లాస్టింగ్ కి. నీకు బయటకు వచ్చేటప్పుడు ఐడియా ఉందా? బయటకు వచ్చేటప్పుడు అది బటన్ పని చేయదు, దాన్ని కూడా కామెడీ చేసేస్తా ఉంటాడు నొక్కేసి. అది రియల్ గా కాదు, నిజంగా బటన్ పని చేయదు. అది ప్రెస్ చేసేటప్పుడు బటన్ పని చేయదు, పని చేయకపోతే దాన్ని మేనేజ్ చేసి దాన్ని ఇది చేస్తాడు కరెక్ట్ గా. ఈ గ్యాప్ లో వీళ్ళు రిపేర్ చేసి బటన్ ప్లేస్ చేస్తాడు, బ్లాస్ట్ అవగానే వీడు కూడా భయపడతాడు వెనక, భయపడి అది వస్తాడు. అది ఆన్ స్క్రీన్ లో నిజంగానే అది పని చేయదు, వాళ్ళందరినీ మోసం చేస్తా ఉంటాడు, పని చేయట్లేదు, కామెడీ చేస్తున్నట్టు, కామెడీ చేసుకుంటాడు, దాన్ని కామెడీ వేళ కన్వర్ట్ చేసుకుంటాడు. ఓకే. నిజంగా పని చేయదు పాపం, అది ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి బటన్ ఇది. ఓకే. బెస్ట్ హీరో క్యారెక్టర్ టిల్ డేట్ సినిమాలు అంటే, సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ ఏదైనా? సినిమాలు అంటున్నారా?
నాకు కంచరపాలెం అంటే బాగా ఇష్టం. అందులో హీరో క్యారెక్టరైజేషన్ నచ్చిందా బాగా? హీరో క్యారెక్టరేషన్ మనకి సినిమా ఓపెనింగ్ లోనే 4 కిటికీలు తెరుస్తాడు, అవును 4 కథలు చెప్తున్నా అంటాడు. ఆ. కానీ 4 కథలు వేరు వేరు ఒకటే. కథలు అనుకుంటా, ఒకటి కథే 4 సార్లు చెప్తాడు. అవును. అట్లానే అని మాయములో అలా చూస్తా కథని, అంతే. ఈ హీరోకి అట్లా ఏం అనుకోను, కథే హీరో. సో జగదాత్రి గురించి కొన్ని అడుగుదామండి డీటెయిల్స్, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి. చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ అప్పుడే 1000 ఎపిసోడ్స్ తర్వాత చాలా మంది అడిగారు 1000 ఎపిసోడ్స్ అవ్వలేదు బ్రో, ఇంకా 750 సారీ 500 ఎపిసోడ్స్ తర్వాత 1000 ఎపిసోడ్స్ అంటే అందరూ 2000 కూడా వెళ్తుంది అని అన్నారు. 500 ఎపిసోడ్స్ తర్వాత అడిగినప్పుడు 2000 కూడా వెళ్తుంది అన్నారు. 1000 మీరేమంటారు? వెళ్తుంది, దానికి స్టోరీ అవసరం లేదు కదా బ్రో. వెళ్తుంది అని అంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ మీరు మీ లైఫ్ లో ఒక క్రిటికల్ డే ఏమన్నా ఫేస్ చేశారా జగదాత్రి విషయంలో? ఫేస్ చేశాను. టీఆర్పీ ఇష్యూనా? పర్సనల్ మేకింగ్, నేను ఒక 1 month బ్యాన్ అయ్యాను, అది ఫేస్ చేసి. అవునవును, ఎందుకండి అది? లేదు, ఆ డిపార్ట్మెంట్ ఒక అబ్బాయిని కొట్టానని బ్యాన్ అయ్యాను. అది కొట్టినందుకు బ్యాన్ చేయలేదు, బ్యాక్గ్రౌండ్ లో వేరే ఉండి అది జరిగిపోయింది ఆ టైంలో. సో ఆ టైంలో వేరే వేరే ఇష్యూస్, పాలిటిక్స్ అంతే. తర్వాత కంబ్యాక్ ఈజీ 1 month కి వచ్చాను. కంబ్యాక్ ఈజీ అవ్వాలా, కష్టంగానే అయింది. ఆ తర్వాత ఏమన్నా మీలో దూకుడు తగ్గిపోయిందా? అట్లనే ఏం లేదు, కొంచెం అంటే మనమే మారాలి అనుకున్నా. అంటే ఎందుకు కొట్టారు? లేదు, యాక్చువల్గా కెమెరామ్యాన్కి ఫేవరు, ప్రాంప్టర్కి ఫేవరు, నేను ఒక్కడనే ఆపరేట్ చేస్తున్నా, కెమెరా అసిస్టెంట్తో చేస్తున్నా. ఒక జగదాత్రి స్టార్టింగ్ 30 ఎపిసోడ్స్ 35 ఎపిసోడ్స్ అనుకుంటా, అప్పుడు ఆల్ ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులే ఉన్నారు. నా చైర్ వెనక ఎగ్జాక్ట్ వెనకే కూర్చొని అరుస్తూ ఉంటే సైలెన్స్ అంటేనే అంతలోకి దీప్తి రియాక్ట్ అయ్యి, అబ్బా వాయిస్ వినపడట్లేదు, సైలెన్స్ కొంచెం సెన్స్ ఉందనంటే అరుస్తుంది. ఎవరు అరుస్తున్నాడు? నేనే అని ఈడు వెనక అన్నాడు. నేను ఈ చైర్ తీసరికే వెనక ఉన్నాడు, చైర్ చేతిలో ఉంది. అలానే ఇక అది ఆ వీడియో కూడా నేనే ఇచ్చాను ఒక రకంగా చెప్పాలంటే. మిర్చి లైట్లు పోయినాయి, అరే ఆ మిర్చి లైట్లు పోయినట్టు ఆడ సీసీ కెమెరా ఉంది, చెక్ చేసుకోండి అంటే ఆ సీసీ కెమెరాలో నేను కొట్టిన వీడియో ఉంది. ఇక ఆ టైంలో వాడు నెక్స్ట్ డే వాడికి కొట్టే ముందు కూడా నేను డబ్బులు ఇచ్చా, దసరా మామూలు అంటే ఇచ్చా. దాని తర్వాత నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చాడు, నాతో ఉన్నాడు. నేనే 3rd డే షూటింగ్ లో కనపడలేదు, సడన్ గా ఏంటంటే వాడితో వీడియోలు పెట్టించి చేశాను. ఇక ఓకే, మనోడికి కూడా ఆలోచన లేకపోయినా ఎవరో ఆ అబ్బాయికి కూడా తెలియదు, తర్వాత వచ్చి సారీ చెప్పాడులే కానీ నాతో వేరే వాళ్ళు చేయించారని అన్నాడు. ఓకేలే. ఓకే అమ్మా, ఇక్కడ ఇండస్ట్రీలో కూడా అప్పుడే ఫస్ట్ సీరియల్ కే బ్యాన్ లాంటి పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ చేస్తారు, జరుగుతూ ఉంటాయి అట్లా. బట్ చాలా లైట్ తీసుకున్నట్టు, ఐ మీన్ చాలా టేక్ ఇట్ ఈజీగా ఉన్నారు. లైట్ ఏం తీసుకోలే కానీ ఆ టైంలో ఫేస్ చేసేటప్పుడు కష్టంగానే ఉంటది, ఇప్పుడు అది చూస్తే నవ్వు వస్తుంది అంతే. ఓకే, సో అది తీసుకొచ్చిన మార్పులు ఏంటంటే? కోపం వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోవాలని. అది కోపం కాదు, అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది, ఆ సెకండ్ వెళ్ళిపోద్ది, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ ఉంటుంది కదా, అందులో. సో మీ గురువు గారు ఆర్జీవి గారు, గురువు గారు అన్నాను అంటే ఆయన ప్రభావం ఉంది కాబట్టి, ఆయన ఎలాగో ఈ హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఆయన చెప్పే ఆన్సర్ మన అందరికీ తెలుసు. ఇప్పుడు మీ లైఫ్ లో ఏమన్నా ఉంటుందా న్యూ ఇయర్, కొత్త న్యూ ఇయర్ వచ్చినప్పుడు మేనిఫెస్టేషన్స్, ఈ లైఫ్ లో ఈ న్యూ ఇయర్ లో ఇది మారాలి, నా లైఫ్ లో అది మారాలి అట్లా అంతే. ప్రతి న్యూ ఇయర్ వస్తూ ఉంటుంది, మనం మారం కానీ. వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా? లేదు బ్రో, నిజం చెప్పండి పర్వాలేదు. ప్రామిస్ గా లేదు, షూట్ లో ఉన్నా, 20 గంటల దాకా షూట్ అయింది. మెసేజ్లు ఏం రాలేదా 12 గంటలకి 13th? నా వాట్సాప్ లో అట్లా ఏమి ఉండవు, సింగిల్ అంటున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అంటే మేము కూడా డైరెక్టర్స్తో, సీరియల్ డైరెక్టర్స్తో మాట్లాడింది చాలా తక్కువ. సో బేసికల్లీ అంటే వాళ్ళు కూడా ఎక్కువ జనం ముందు రారు, ఇటో అఘోరాల్లాగా వాళ్ళు అందులోనే ఉంటారు. మీరు కూడా గడ్డం పెంచుకుని మేబీ దానిలోనే ఉన్నట్టున్నారు. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మా అభిమానుల రిక్వెస్ట్లు కూడా వస్తాయి కింద, సో అవి కూడా కొంచెం కన్సిడర్ చేసుకుని కొంచెం మార్చండి, కొన్ని అవసరమైనప్పుడు ఆన్ పబ్లిక్ డిమాండ్ అవి కొంచెం యాడ్ చేయండి ఎపిసోడ్స్. థ్యాంక్ యూ సో మచ్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. 2000, 5000 అన్ని ఎపిసోడ్స్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. సరే, దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.